మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ దినాన ఆయన సందులో ఆరాధనలో పాలు పొందిన ఈ ఏప్రిల్ మాసం ఈ 3వ ఆదివారపు ఆరాధనలో పాలు పంపులు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు ఇంతవరకు మనలను మన కుటుంబాలను కంచెవేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కల నీడల భద్రపరిచిన దేవునికి ఒక్క క్షణం చేతులెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన వారం ఒక మాటను మనం ధ్యానం చేసాం. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీస్ పత్రికలో రాసినటువంటి ఆ మాటలో 11వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన మాట మరొకసారి చదువుకొని ధ్యానం చేద్దాం. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనను అని అనిపించుకొనుటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. అందరూ చేతులతో ఒకసారి ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్. ఈ రోజున గడిచిన వారం ఈ వారం ఆయన మాటలో ధ్యానం చేస్తున్న మన దేవుడు మనల్ని గురించి సిగ్గుపడకూడదు. మన దేవుడు మన గురించి నిత్యము కూడా నేను వారికి దేవుడను, నేను ఆ ప్రజలకు దేవుడను అని చెప్పగలిగే విధంగా మన ఆత్మీయ జీవితం నడిపించబడును గాక. వింటూ వచ్చాం, ఎవరికి దేవుడనని చెప్పుకుంటూ వచ్చాడు. నేను అబ్రహాముకు దేవుడను, ఇస్సాకుకు దేవుడను, యాకోబుకు దేవుడను అని మన పితరుల గురించి చెప్పిన మాటలన్నిటిని బట్టి గడిచిన వారం మనం ధ్యానం చేస్తూ వచ్చాం. మన పితరులకు చెప్పిన మాటలన్నిటిని బట్టి ఆ వారంలో మనం ధ్యానం చేసిన మాటల్లో ఆయన వారి కొరకు ఒక పట్టణాన్ని సిద్ధపరుస్తున్నాడు, వారి కొరకు ఒక ప్రాంతాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆ ప్రాంతంలో ఆయన చొప్పున, ఆయన మాట చొప్పున బ్రతికిన వారందరూ, ఆయన మాట ప్రకారం జీవించిన వారందరూ, ఆయన ఆలోచన ప్రకారం నడిచిన వారందరిని బట్టి ఆయన అంటున్నాడు, నేను వారిని గురించి సిగ్గుపడను, నేను నా ప్రజలను గురించి సిగ్గుపడను. ఇదిగో వీరికి నేను దేవుడిని అనిపించుకోవడానికి నేను సిగ్గుపడను అని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. ఈ రోజున సిగ్గుపడను అని చెప్పిన దేవుని గురించి, ఎవరి గురించి సిగ్గుపడను అని చెప్పాడో అబ్రహాం గారి గురించి ఒక్క మాటని గడిచిన వారంలో ధ్యానం చేశాం. ఇంతకీ దేవుడు ఎవరెవరిని గురించి ఆయన నేను వారికి దేవుడను అని ఏ విషయంలో చెప్తా వచ్చాడు, నేను వారికి దేవుడనని అసలు ఆయన ఎలా చెప్తూ వచ్చాడు అని మనం గమనించుకుంటూ వెళ్ళినట్లయితే, ఒక యజమాని తన దగ్గర ఉన్నటువంటి వారికి కొన్ని తలాంతులు ఇచ్చినట్లుగా, ఆ ఇచ్చిన వాటిలో ఒక అతనికేమో ఇచ్చిన 5 తలాంతులు, ఒక అతనికి ఇచ్చిన 2 తలాంతులు, ఒక అతనికి ఇచ్చిన 1 తలాంతు. వీటిల్ని 1 తలాంతు ఇచ్చిన అతను మట్టిలో పాతి పెడితే, 2 తలాంతులు ఇచ్చిన అతను 2 తలాంతులు మరలా సంపాదిస్తే, 5 తలాంతులు ఇచ్చిన అతను మరలా 5 తలాంతులు సంపాదిస్తే, వీటిని బట్టి ఆయన అంటున్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఇదిగో నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు గనక నిన్ను అనేక వాటి మీద నిలబెడతాను అన్న మాట చదివాం. ఇంకొక మాట ఏం చదివామంటే, కొందరు వచ్చి ప్రభువా నీ నామం పేరట మేము ప్రవచింపలేదా, నీ నామం పేరట దయ్యాలు వెళ్ళగొట్టలేదా, నీ నామం పేరట మేము అద్భుతాలు చేయలేదా, నీ నామం పేరట రోగులను స్వస్థపరచలేదా, నీ నామం పేరట మేము ఇన్ని కార్యాలు చేశాంగా, ఎందుకని తలుపు మూసేశావు అని అంటే, అక్కడ వినబడుతున్న మాట ఏంటో తెలుసా, అక్రమము చేయువారలారా నా యొద్ద నుంచి తొలగిపోండి. అక్కడ అంటాడు ఆయన, అందరూ వచ్చి తలుపు వేయబడిన తర్వాత ప్రభువా 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 అని పిలుస్తుంటే ఆయన అంటాడు, ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు కాదు పరలోకంలో చేరేది, ప్రభువా ప్రభువా అని కేక వేసేవాడు కాదు పరలోకంలో చేరేది, నా తండ్రి చిత్తము చేసేవాడే పరలోక రాజ్యంలో అడుగు పెడతాడు అని చెప్తూ వచ్చాడు. ఇంకొక మాట మనం చదివాం, 10 మంది కన్యకలు 5 మాత్రం సిద్ధపడ్డారు, 5 సిద్ధపడలేకపోయారు. 10 మంది మేము మందిరంలోకి వెళ్తున్నామని వెళ్ళారు, 10 మంది మేము ప్రార్థనకు వెళ్తున్నామని వెళ్ళారు, 10 మంది మేము భక్తి చేస్తున్నామని వెళ్ళారు, 10 మంది మేము దేవుని ఆరాధిస్తున్నామని వెళ్ళారు. మరి 10 మంది ఎందుకని ఎత్తబడలేకపోయారు?
10 మంది ఎందుకని దేవునితో ఆయనతో కలిసి ఉండే నివాసంలో అడుగు పెట్టలేకపోయారు. 10 మంది మందిరానికి వెళ్ళినా, 10 మంది భక్తి చేసినా, 10 మంది ఆరాధన చేసినా, ఆ 10 మంది మేము కూడా దేవుని బిడ్డలమే అని చెప్పుకున్న 5 ఎందుకు విడవబడ్డారు? 5 ఎందుకని ఆయనతో కూడా ఎత్తబడ్డారు. తలుపు వేసిన తర్వాత అయ్యా అయ్యా తలుపుది, నూనె తెచ్చుకున్నాం, తలుపుది, దివిటి వెలిగిస్తున్నాం, తలుపుది, ఎంతవరకు భక్తి చేసాం అని ఎంత చెప్పినా ఆయన తలుపు వేసిన తర్వాత తీయడం అనేది జరగల. ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఆయన మనల గురించి సిగ్గుపడకూడదు. ఆమె చెప్పండి. మన గురించి ఇదిగో ఫలానా ప్రాంతంలో ఉన్న సేవకుల గురించి అని కానీ, ఫలానా ప్రాంతంలో ఫలానా మందిరం ఉన్న విశ్వాసాల గురించి అని కానీ నేను సిగ్గుపడను. ఆమె చెప్పండి అనే మాట మనం ఆరాధించే తండ్రి చెప్పగలిగే విధంగా మన బ్రతుకు మార్చబడునుగాక, మన జీవితం మార్చబడునుగాక, మన పరిచర్య మార్చబడునుగాక, మన పద్ధతి మార్చబడునుగాక. అలా మన జీవితం కట్టుకోగలిగితే అబ్రహాము గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఒకే ఒక్క మాట ఒకసారి చదవండి. ఆదికాండం 14వ అధ్యాయం 22, 23 వచనాలు. నేనే అబ్రామును ధనవంతుని చేసినని నువ్వు చెప్పకుండా ఉండేటట్లు ఒక్క నూలు పోగైనా చెప్పుల వారైనా నాకు అవసరం లేదు. దేవునికి ఏ మహిమ కలుగును గాక. అసలు అబ్రాహాము గారిని ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడు? అబ్రహాం గారికి దేవుడు నేను దేవుడని ఎందుకు చెప్తున్నాడు? అబ్రహాముకు నేను దేవుడినని అనిపించుకొనుటకు సిగ్గుపడను అని దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే, ఇక్కడ అబ్రహాం గారు ఒక చక్కటి మాట అంటాడు. ఇదిగో రాజా, నీవు కొల్లగొట్టుకొచ్చిన సొమ్ములో, అక్కడి నుంచి మనం తీసుకొచ్చిన దోపుడు సొమ్ములో నాకు ఏది అవసరంలా. ఒక మాట చెప్పనా, చెప్పుల వారు అవసరంలా, నూలు పోగు కూడా అవసరంలా అని అబ్రహాం గారు అంటున్నాడు. ఎందుకని అన్నాడు తెలుసా? ఒకవేళ వీటన్నిటి ద్వారా నాకు ధనం వచ్చి, వీటన్నిటి ద్వారా నేను ధనం పెంచుకొని, వీటి ద్వారా ఒకవేళ నాకు ధనం వృద్ధి చెందితే ఒకరోజు ఏమంటావు తెలుసా? నువ్వు ఈరోజు అబ్రాహాము ఈ స్థితిలో ఉన్నాడంటే కారణం ఏంటో తెలుసా? ఆ రోజు నేను ఇచ్చిన దోపుడు సొమ్ము. అబ్రాహామును ధనవంతునిగా చేసింది ఎవరో తెలుసా? నేను. అబ్రాహాము ఈరోజు ఇంత స్థితిలో ఉండడానికి కారణం ఎవరో తెలుసా? నేను అని నీవు చెప్పకుండా ఉండేటట్లుగా నా దేవుడు నన్ను ఘనపరిచి, నా దేవుడు నన్ను ఆశీర్వదించి, నా దేవుడు నన్ను హెచ్చించేటట్లుగా నీ దగ్గర నుంచి నూలు పోగైనా నాకు అవసరం లేదు, చెప్పుల వారు కూడా అవసరం లేదు. ఇంతకీ అసలు ఆయన ఇంత ఖచ్చితంగా చెప్పాడే నాకు ఏది అవసరం లేదని, ఏమీ ఆశించలేదా? అసలు దేవుడు పిలిచినప్పటి నుంచి, దేవుడు ఆయన్ని కోరుకున్నప్పటి నుంచి ఏమీ ఆశించలేదా అని 2 అధ్యాయాలు వెనక్కి వెళ్ళి మనం చూసాం. ఒకసారి చూడండి. అది కూడా 12వ అధ్యాయం 5వ వచనంలో ఏమేమి వెంట పెట్టుకుని వస్తున్నాడో చూసాం. అబ్రాము తన సహోదరుని కుమారుడైన లోతును వెంటబెట్టుకొని హారానులో తను ఆర్జించిన యావదాస్తిని వెంటబెట్టుకొని వచ్చాడు. దేవునికి ఏ మహిమ కలుగును గాక. ఇక్కడ అంటున్నాడు, ఇదిగో అసలు నీది అక్కర్లేదయ్యా, నూలు పోగు అక్కర్లేదు, చెప్పుల వారు అక్కర్లేదు అంటున్నాడు. ప్రయాణం మొదలుపెట్టినప్పుడు హారానులో తాను సంపాదించిన, హారానులో తాను ఆర్జించిన యావదాస్తిని వెంటబెట్టుకొని వచ్చాడు. మనం విన్నాం కదా గడిచిన వారం. హారానులో సంపాదించిన యావదాస్తి వెంటబెట్టుకొని వచ్చినా ఏమాత్రం సుఖం ఉన్నట్టు కనపడలా. ఆస్తి అయితే ఉంది, కానీ పని వాళ్ళకి, తన సహోదరుడు కుమారుడైన లోతుకు పని వాళ్లకు, అబ్రహాము పని వాళ్లకు జగడం వచ్చింది. కొట్లాటలు వచ్చాయి, కలహాలు వచ్చాయి, గొడవలు వచ్చాయి, విభేదాలు వచ్చాయి, విమర్శలు వచ్చాయి. ఇదిగో అప్పుడు అంటాడు, ఇదిగో మన ఆస్తి విస్తరించింది, మనం సంతోషంగా ఉండలేకపోతున్నాం. మనం అనుకుంటాం ఆస్తి పెరిగితే సంతోషం అని, మనం అనుకుంటాం డబ్బు పెరిగితే సంతోషం అని, మనం అనుకుంటాం సంపద పెరిగితే సంతోషం అని. ఇక్కడ అబ్రహాము గారి చరిత్రలో కనబడుతుంది, లోతు పశువుల కాపర్లకు, అబ్రహాము పశువుల కాపర్లకు ఆస్తి దగ్గర గొడవలు వచ్చాయి. ఆ ఆస్తి దగ్గర గొడవలు వచ్చి వాడు ఏమనుకున్నారు తెలుసా? మనం కలిసి ఉండడం సాధ్యం కాదు, విడిపోదాం. లోతు, నీ పని వాళ్ళను నీ ఆస్తిని తీసుకుని వెట్టి వెళ్తా, వెళ్ళు, నువ్వు ఎటు వెళ్తే నేను అటు రాకుండా వేరే దిక్కుకు వెళ్తా అంటే లోతు కనులెత్తి చూశాడు, మెరకెక్కి చూశాడు. పచ్చదనంతో ఉంది సోయరు పట్టణం అంతా, పచ్చదనంతో ఉంది సొదొమ గొమొర్రా అంతా. అనుకున్నాడు, ఇక ఆ స్థలంలో, ఆ చోట నేను కూర్చుంటాను,
అక్కడ కూర్చోమన్నాను. నేను ఆ ఫలానా ప్రాంతంలోకి వెళ్తా, ఆ ఫలానా ప్రాంతంలో నేను కూర్చుంటా, ఆ ఫలానా ప్రాంతంలో నేను నివాసం ఉంటా. లోతు ఉన్నటువంటి పశువుల కాపర్లకు, అబ్రహాము దగ్గర ఉన్న పశువుల కాపర్లకు గొడవలు ఉండకూడదు అని వెళ్ళిపోయారండి. ఆస్తి వచ్చింది కానీ బంధుత్వాలు 2 భాగాలు అయిపోయాయి. ఏమైపోయాయి చెప్పండి? ఆస్తి అయితే ఉంది, బంధుత్వాలు ఏమైపోయాయి? 2 భాగాలు అయిపోయాయి. కుటుంబాలు విడిపోయాయి. హారానులో అక్కడ సంపాదించిన యావదాస్తి, తను ఆర్జించిన యావదాస్తి వెంట పెట్టుకుని వచ్చాడు. కానీ సంపద పెరిగే కొద్దిగా 2గా కుటుంబాలు విడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజు ఈ మాటలు వింటున్న మన జీవితంలో గడిచివారు చెప్పాను కదా, 2 కాళ్ళుండి మనం సంతోషంగా బ్రతుకుతామా? 2 కాళ్ళు లేకుండా కారు ఉంటే మనకు సంతోషం ఉంటుందా? మనకి దేవుడిచ్చిన 2 కాళ్ళతో ఆయనను మహిమపరిచేవానిగా మన కుటుంబాలు, మన పరిస్థితులు, మన సంఘం, మన ఆత్మీయ జీవితం దేవుడు మార్చునుగాక. ఆరోగ్యం లేకుండా ఇంటి నిండా ఆహారం ఉన్నా తినడానికి వీల్లేదు. అదే ఆరోగ్యంతో 2 ఇడ్లీ తిన్నా మనకు చాలు. మన బ్రతుకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఆశీర్వాదం అంటే ఏంటంటే, నాకు ఆస్తి ఉందండి అనుకోవడం ఆశీర్వాదం కాదు. కారు, బంగళా, భవనాలు, భవంతులు ఉండడం ఆశీర్వాదం కాదు. ఇది ఈ భూ సంబంధమైన ఆశీర్వాదమే. కానీ పర సంబంధమైన ఆశీర్వాదం అంటే తెలుసా? ప్రతిరోజు మనం కష్టపడిన దాంతో ఒక ముద్ద తినడం ఆశీర్వాదం. ఆమెను చెప్పండి. మనం కష్టపడింది తీసుకుని వెళ్ళి మందుల పాలు చేసుకోవడం ఆశీర్వాదమా? మనం కష్టపడింది వడ్డీల పాలు చేసుకోవడం ఆశీర్వాదమా? మనం కష్టపడిన దాంట్లో మనము, మన బిడ్డలు సంతృప్తిగా కడుపు నిండా ఒక పూట అయినా భోజనం చేసి కంటి నిండా నిద్రపోవడం ఆశీర్వాదం. ఇది ఆశీర్వాదం. ప్రతిరోజు కూడా ఈ ఆశీర్వాదం మీ కుటుంబాలను ఏలునుగాక. ఈ ఆశీర్వాదం చేత మీ కుటుంబాలు నడిపించబడునుగాక. సంతృప్తి కలిగిన ఆశీర్వాదం, సంతుష్టి సహితమైన ఆశీర్వాదం మీ కుటుంబాలలో దేవుడు అనుగ్రహించునుగాక. 10 కోట్లున్న లేని ఆశీర్వాదం 10 నిమిషాలు దేవుని ఆరాధన చేస్తే మనకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఆమెను చెప్పండి. మనం అనుకుంటాం 10 కోట్లుంటే ఆశీర్వాదం అండి, కోట్ల మీద నడిస్తే ఆశీర్వాదం అండి. కానీ 10 కోట్లున్న ఆశీర్వాదం ఉండదు, 10 కోట్లున్న నెమ్మది ఉండదు. ఎవడొచ్చి ఏం చేస్తాడో, ఎవడొచ్చి ప్రాణం తీస్తాడో, ఈ కోట్లు తీసుకుని వెళ్ళడానికి ఎవడొచ్చి నా పీక మీద కత్తి పెడతాడో, నా తల తీసేసిన డబ్బును తీసుకువెళ్తాడని భయంతో గుప్పెట్లో గుండెని పెట్టుకుని బ్రతకడం కంటే ఏమి లేకపోయినా 10 నిమిషాలు దేవుని ఆరాధించి పరలోక సంబంధమైన ఆశీర్వాదం చేత మనం నింపబడుదుముగాక. ప్రతిరోజు కూడా మన జీవితాల్లో దేవుడిచ్చే ఆశీర్వాదం, హారానులు ఇచ్చే ఆశీర్వాదం దేవుడి పట్ల, పరలోక ఆశీర్వాదం దేవుడు మనకు దయచేయునుగాక. ఇక్కడ అన్నాడా, హారాన్లు వెంట పెట్టుకుని ఆస్తి తీసుకుని వచ్చాడు, కుటుంబం 2 ముక్కలు అయిపోయింది. ఇంకొక మాట చదవండి, అదే ఆదికాండం 13వ అధ్యాయం 6, 7, 8 వచనాలు రాయబడిన మాట చదవండి త్వరగా. చాలకపోయాను గనుక వారి ఆస్తి వారి కలిసి నివసించలేనంత విస్తారమై ఉండింది. ఇక్కడ మనం గమనిస్తే మొదటిది, హారానులో ఉన్న ఆస్తిని వెంట పెట్టుకొని బయలుదేరాడు, దానివల్ల లాభం కలగల. ఇక్కడికి వచ్చేసరికి రెండోది ఏమైందంటే, వారు ఉన్నటువంటి ఆస్తి వారు కలిసి నివసించలేనంతగా అంత కష్టం వచ్చింది వాళ్ళకి. ఇప్పుడు ఇంకో మాట చదవండి, అదే 13వ అధ్యాయం 6, 8 మరొకసారి చదవండి. కలహం ఉండకూడదు, ఉన్నది కనుక నన్ను విడిచి వేరుగా ఉండి అంటున్నాడు. ఇక్కడ మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను, వినండి. నన్ను విడిచి వేరుగా ఉండు. దేవుడే ఒక మనిషితో ఒక మాట అంటే, నన్ను విడిచి వేరుగా ఉండమంటే ఆ వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? అయ్యా, నిన్ను విడిచి నేను ఎక్కడికి పోగతాను, నిన్ను విడిచి నేను ఎలా బ్రతుకుతాను? ఈరోజు నీ స్థితి వచ్చిందంటే నీ వల్లే కదా, ఈరోజు నేను అలా బ్రతుకుతున్నానంటే నీవు ఇచ్చిన కృపే కదా, ఈరోజు నేను ఇలా జీవిస్తున్నానంటే నీవు చూపినటువంటి ప్రేమే కదా అని దేవుని స్తుతించాలి లోతు. కానీ లోతు ఏం చేశాడు తెలుసా? అబ్రాహామును విడిచి వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడు. అసలు ప్రయాణం ఎవరితో చేశాడు? అబ్రాహాముతో ప్రయాణం చేశాడు. చిన్నతనం నుంచి తన తండ్రి తల్లి లేకపోయినా అబ్రాహాము తన సోదరుడి కుమారుడైన లోతుని వెంట పెట్టుకొని తండ్రిగా తల్లిగా వారిని ప్రేమించి పోషిస్తే, వయసు వచ్చిన తరువాత
ఆలోచనలు తెలివితేటలు వచ్చిన తరువాత, ఆస్తిని బాగా కూడగొట్టుకున్న తరువాత, సంపద పెరిగిన తరువాత, పనివాళ్ళు పెరిగిన తరువాత, అన్ని సమకూర్చబడి సమృద్ధిగా ఉన్నామనుకున్న తరువాత విడిపోవడానికి ఇష్టపడుతున్నాడు తమ్ముడి కొడుకు. ఇక్కడ మనం గమనిస్తే దేవునిలో ఏమీ లేనప్పుడు మందిరానికి వచ్చామనుకోండి, కష్టాల్లో ఉన్నప్పుడు మందిరానికి వచ్చామనుకోండి, బాధలో ఉన్నప్పుడు మందిరానికి వచ్చాం, సమస్యల మందిరానికి వచ్చాం, అన్నీ దేవుడు తీర్చాడండి అనుకోండి. అన్నీ దేవుడు తీర్చాడు. బలహీనతలు తొలగించాడు, బాధలు తొలగించాడు, అప్పులు తీర్చాడు, ఇల్లు కట్టుకునేటట్లు చేశాడు, పిల్లలకి పెళ్ళేటట్లు చేశాడు, ఎన్నో మేలులు చేశాడు. మేలులు చేసిన మనం ఆస్తి పెరిగిన తరువాత, అంతస్తులు పెరిగిన తరువాత, సంపాదన పెరిగిన తరువాత, ఏదో కొద్దో గొప్ప సేవకుని కంటే కొంచెం జ్ఞానం ఎక్కువ వచ్చిన తరువాత సేవకునితో విడిపోవడానికి ఇష్టపడుతున్నామా? కష్టమైన, సుఖమైన, బాధైన, కీడైన, మేలైన, మంచైనా ఏదైనా నా దేవునితోనే, నా సేవకులతోనే కలిసి సహవాసం చేయాలని ఇష్టపడుతున్నామా? ఇక్కడ మనం గమనిస్తే చిన్నతనం నుంచి లోతును వెంట పెట్టుకొని పెంచి పోషించి పెద్దవాడిని చేసి ప్రయోజకుడిని చేసి ఆస్తిని సంపాదించి ఇచ్చి అన్ని కూడగట్టి ఇస్తే ఆస్తి పెరిగిన తరువాత విడిపోవడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రోజున చాలామంది చెప్పనా, మందిరంలోకి వచ్చిన తర్వాత కూడా, భక్తి చేస్తున్న తర్వాత కూడా, అన్ని సమకూర్చబడిన తర్వాత సేవకులను విడిచి వెళ్ళిపోయేవారు ఉన్నారు. మాకేంటండి ఈ మందిరం కాకపోతే ఇంకో మందిరం, మాకేంటండి ఈ సేవకుడు కాకపోతే ఇంకొక సేవకుడు, మాకు మహత్కార్యాలు చేసే సేవకుడు కావాలి, మాకు అద్భుతాలు చేసే సేవకుడు కావాలి, మాకు ఉన్నది లేనట్టు లేదు ఉన్నట్టుగా మాయ చేసే సేవకుడు కావాలి, మభ్యపెట్టి మాటల ద్వారా గారడీ చేసే సేవకుడు కావాలని పరుగులు తీసేవాళ్ళు ఎంతమంది లేరు? ఈ లోకయాత్రలో, ఈ భూ సంబంధమైనటువంటి ఈ బ్రతుకులో ఎన్నోసార్లు మనం కళ్ళకు కనబడే వాటిని చూసి నమ్ముతుంటాం. కానీ ఈ సేవ, ఈ భక్తి దేనికో తెలుసా? మనకేదో మాయ చేసి మసిపూసి మారేడికాయ చేయడానికి కాదు. ఏది విధము చేతనైనా ఆయన సందులోకి వచ్చిన కొద్ది మందినైనా, ఆయన సందులో నిలిచిన కొంతమందినైనా శుద్ధీకరించి పరిశుద్ధపరిచి దేవుని రాజ్యానికి వారసులుగా వారు మార్చబడేటట్లు నిలబడేవాడు సేవకుడు. మాయమాటలతో, లేనిపోని కల్పన కథలతో, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పేటట్లుగా, అక్కడిక్కడ చెప్పేటట్లుగా ఉండేవాడు సేవకుడు కాడు. విశ్వాస జీవితంలో ఇలా ఉంటే విశ్వాసి కాదు. దేవునిలో మనము విడిపోయేవారిగా కాదు, అంటు కట్టబడి సహవాసం చేయగలిగేవానిగా మన బ్రతుకులను దేవుడు మార్చునుగాక. మనం ఎంతసేపు గారడీని చూస్తాం. ఒకసారి ఇలాగే పేతురు గారు అందరి మీద చేతులుంచి పరిశుద్ధాత్మని పొందుకునేటట్లుగా ప్రార్థన చేస్తుంటే, ఆ ఊళ్ళో ఉన్నాడు ఒక గారడీ చేసే వ్యక్తి. అతని పేరేంటి? సీమోను. అతని పేరు కూడా సీమోనే. పేతురు గారి పేరు కూడా దేవుడు పెట్టిన పేరు సీమోనే. అయితే గారడీ చేయడం అతని వంతు ఏంటంటే, వచ్చిన వాళ్ళందరికీ ఇదిగో మీరు అప్పులు తీరబోతున్నాయి మీకు అని చెప్తాడు, లేదా ఇదిగో మీ బాధలు తీరబోతున్నాయి అని చెప్తాడు, ఇదిగో మీకు పిల్లలు పుట్టబోతున్నారు అని చెప్తాడు. ఎంతసేపు గారడీ మాటలు చెప్పుకుంటూ తన బ్రతుకుని కొనసాగించుకుంటూ తన జీవితాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. కానీ అదే ప్రాంతంలోకి ఒక దినాన సేవకులు వచ్చారు. వచ్చి ప్రతి ఒక్కరూ ఇంతవరకు ఆ గారడీ వ్యక్తి చెప్పిన మాటలన్నిటినీ వాళ్ళు విని వాటి ప్రకారం జీవిస్తుంటే పరిశుద్ధాత్మ గురించి తెలియలా, ప్రార్థన గురించి తెలియలా, పరిచర్య గురించి తెలియలా, దేవునిలో ఎలా ఎదగాలో అర్థం కాల. ఆ పరిస్థితిలో సీమోను పేతురు గారు వచ్చి అందరి మీద చేతులుంచి పరిశుద్ధాత్మని పొందుకోండి అని చెప్పగానే ఒక్కొక్కరు అన్య భాషల చేత పరిశుద్ధాత్మని పొందుకుంటుంటే, అది చూసిన గారడీ గల వ్యక్తి వచ్చి అంటాడు, అయ్యా ఇదిగో ద్రవ్యం మీకు ఇస్తున్నా, నా దగ్గర సంపాదించిన ద్రవ్యం మీకు ఇస్తున్నా, ఈ విద్య నాకు నేర్పండి, చేతులుంచగానే పరిశుద్ధాత్మని పొందుకునే విద్యను మాకు నేర్పండి. ఇది నేర్చుకుంటే వచ్చే విద్య కాదు, దేవుని కృప వలన కృపా వరాలు మనకు దేవుడు అనుగ్రహించాలి. ఆమేన్ చెప్పండి. మనం ఏదో ఊహించుకొని చెప్పే మాటలు కాదు, ఊహించుకొని ఇదిగో నీకు ఇది జరుగుతుంది, నీ ఇంట్లో ఇది ఉంది, నీ ఇంట్లో అది ఉంది, నీ ఒంట్లో అది ఉంది అని ఊహించుకొని చెప్పే మాటలు కాదు. ఊహించుకొని చెప్తే వాటిని నమ్మి వాటి ప్రకారం ఎంతకైనా చేయడానికి ఇష్టపడతారు. కానీ ఊహించుకొని చెప్పే మాటలు కాదు, దైవాత్మ చేత చెప్పే మాటలకు మీరు లోబడుదురుగాక, దేవుడు చెప్పే మాటలకు మీరు లోబడుదురుగాక.
దేవుడు ప్రవచించే ఆ ప్రవచనాన్ని మాత్రమే మీరు అంగీకరించి అవలంబించేటట్లుగా దేవుడి కార్యాలు జరిగించునుగాక. ఇలాగే ఒకసారి వాళ్ళు వెళ్తూ ఉంటే సోది చెప్పి ఒక పిల్ల ఉందంట అదే ఊళ్ళో. పేతురు గారు వెళ్తున్న అదే సందర్భంలోనే సోది చెప్పే పిల్ల ఉంటే ఆ పిల్లని తీసుకొస్తాం అక్కడ నిలబెట్టుకోవటం. ఇక ఎంతసేపు వాళ్ళకి ఏది కావాలో అది సోది ద్వారా చెప్పేది. చెబుతూ ఉండగా పేతురు గారు వెంటనే వచ్చి అన్నాడంట, ఆమెలో ఉన్న దురాత్మను విడిచిపోమ్మని ఆజ్ఞాపించాడు. వెంటనే ఆ బిడ్డలో ఉన్నటువంటి దురాత్మ విడిచిపోయి మామూలు మనిషిగా మార్చబడిపోతే ఇక సోది చెప్పడం రాదు. ఇక్కడ ఇంక మీకు అర్థమవలసిన మాట అని చెప్పనా, సోది చెబుతున్నారు అంటేనే దాని అర్థం ఏంటో తెలుసా, వాళ్ళలో దురాత్మ ఉన్నట్లు. వాళ్ళలో దురాత్మ ఉండి మాట్లాడతాడు. ఎప్పుడైతే పేతురు గారు ఈ దురాత్మ బయటికి పొమ్మని యేసు నామములో ప్రవచించాడో సోది చెప్పే వ్యక్తిలో ఉన్నటువంటి దురాత్మ బయటికి వెళ్ళిపోగానే ఆమె మామూలు స్థితిగా ఉండి మామూలు మనిషిలా మార్చబడింది. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారు తెలుసా, మాకొచ్చే లాభాన్ని పోగొట్టాడు. ఈ పిల్లని అడ్డం పెట్టుకొని, ఈ పిల్లలో ఉన్న దయ్యాన్ని అడ్డం పెట్టుకొని వచ్చిన వాళ్ళందరికీ ఏది కావాలో అది చెప్పేటట్లుగా ఏదో రకంగా మాయ మాటలు చెప్పి ద్రవ్యాన్ని పోగు చేసుకుంటున్నాం, డబ్బును సంపాదించుకుంటున్నాం. ఇప్పుడు వీళ్ళు వచ్చారు అపోస్తులు, ఇప్పుడు వీళ్ళు వచ్చారు సేవకులు, మా వ్యాపారాన్ని పోగొట్టారు, మాకు వచ్చే ద్రవ్యాన్ని పోగొట్టారు, వీళ్ళని రాళ్లతో కొట్టండి అని రాళ్లతో కొట్టమని వాళ్ళని తీసుకుని వెళ్తున్నారు. ఈ రోజున గమనించాల్సింది ఏంటో తెలుసా, ప్రజలు దురాత్మ ఆలోచనలకైనా లోబడుతున్నారు కానీ దేవుని ఆలోచనకు మాత్రం లోబడని నొల్లని ప్రజలుగా ఉంటున్నారు. అందుకే ఎన్నోసార్లు యెరూషలేమా కోడి తన పిల్లలను రెక్కల నీడలోకి రమ్మన్నట్లుగా ఎన్నోసార్లు నా రెక్కలు మీ వైపు చాపా, మీరు రానొల్లకపోయారని యేసు ప్రభులు వారు రోధించినట్లుగా చరిత్రలో కనబడతా ఉంది. ఈ రోజున వింటున్న ఈ మాటల్లో ఒకసారి సేవకునికి దూరమైన సౌలు రాజు ఏమైంది పరిస్థితి, సమూయేలుతో ఉన్నంత వరకు, సేవకుడితో ఉన్నంత వరకు, ప్రవక్తతో ఉన్నంత వరకు రాజ్యాలు జయించాడు. ఎక్కడికి వెళ్ళినా విజయమే కలిగింది, ఎక్కడికి వెళ్ళినా జయ జెండా ఎగరేసుకుంటూ వచ్చాడు. ఎప్పుడైతే దేవుని మాట ధిక్కరించాడో, సేవకుని మాట పక్కన పెట్టాడో అపజయం పాలైపోయాడు. దేవుడు మాట్లాడడం మానేశాడు, సేవకుడు వచ్చి కలిసి మాట్లాడడం మానేశాడు. ఇక లాభం లేదనుకొని ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి సోది చెప్పించుకోవడానికి వెళ్ళాడు, మారు వేషం వేసుకొని. ఆ రీతిగా మనం గమనించినట్లయితే ప్రతిరోజు కూడా మన ఆలోచనలు లోక సంబంధమైన భూ సంబంధమైన ఆలోచనలుగా ఉంటే మన ఆత్మీయ జీవితం ఎదగలేదు. ఒక్క మాట మీకు చెప్పనా, సోది చెప్పించుకోవడానికి వెళ్ళాడా, అక్కడికి వెళ్ళగానే ఆమె ఏమందో తెలుసా, సౌలు రాజు అనే ఒక వ్యక్తి సోది చెప్పే వాళ్ళందరినీ చంపేస్తానన్నాడు, నేను చెప్పను అని చెప్తే, నీకు ఆ సౌలు రాజు వల్ల ఏ హాని కలగదు, నేను హామీ ఇస్తున్నానని చెప్పి సరే చెప్పమంటే, ఇంతలో సోది చెప్పడగా ఆమె పూనుకోగానే, దురాత్మ చేత ప్రేరేపించబడి పూనుకోగానే చనిపోయిన సమూయేలు ఆత్మ వచ్చి మాట్లాడుతున్నట్లుగా మనం చూసి ఈ లేఖనాలని మీకు చూపించడానికి ఎవరో సమయం లేదు. కానీ ఇక్కడ మనం గమనిస్తే సమూయేలు ప్రవక్త వచ్చి మాట్లాడి, ఇదిగో ఇక నీ జీవితం ముగిపోతుందని చెప్పాడు. అప్పటి వరకు ఆత్మీయంగా ఎదిగిన వ్యక్తి సౌలు రాజు, అప్పటి వరకు సమూయేలు ప్రార్థన చేసినప్పుడల్లా జయాన్ని పొందుకున్న వ్యక్తి సౌలు రాజు, అమాలేకీయుల మీద జయాన్ని పొందుకున్నవాడు, తైలపు బుడ్డి చేత కొమ్ము చేత తైలాన్ని ప్రోక్షించబడి అభిషేకించబడిన వాడు, ప్రవక్తలతో కలిసి ప్రవచనాలు ప్రవచించిన వాడు. చివరికి తన జీవితం ఏమైందో తెలుసా, సోది చెప్పుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన కత్తి మీద తను పడి చనిపోయాడు. ఈ రోజున మన ఆత్మీయ జీవితంలో మనము లోక సంబంధమైన వాటి ప్రకారంగా ఆలోచించి నడిస్తే తన కత్తి మీద తను సౌలు పడి చనిపోయినట్లుగా మన జీవితానికి ముగింపు మనమే కలుగు చేసుకున్నట్లుగా మనం గుర్తుంచుకోవాలి. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో అబ్రహాం గారికి నేను వారి దేవుడిని అనిపించుకోవడానికి సిగ్గుపడలేదంటే ఆయన ఎక్కడ లోక సంబంధంగా నడిచినట్లుగా కనబడలా. కొన్ని సందర్భాల్లో హారాను ఆస్తిని వెంట పెట్టుకుని వచ్చాడు, కొన్ని సందర్భాల్లో ఆస్తి వల్ల కలహం వచ్చింది. ఇప్పుడు మాట చదవండి, 12వ అధ్యాయం 15 వచనం నుంచి, ఆదికాండం 12వ అధ్యాయం 15 వచనం నుంచి త్వరగా చదవండి. ఆదికాండం 12వ అధ్యాయం 15 వచనం నుంచి, ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి, ఎవరు ఆమె? శారమ్మ. ఫరో యొక్క అధిపతులు ఇంచుమించు అప్పుడు ఆమె వయసు ఎంతో తెలుసా?
అబ్రహాం గారికి 99 ఏళ్ళు వచ్చినాయి, ఆమెకు ఒక 85-90 సంవత్సరాలు ఉండుంటాయి. అంత వయస్సు ఉన్నటువంటి వ్యక్తిని చూసి ఫరో దగ్గర ఉన్నటువంటి సేవకులు, అధిపతులు ఆమెను పొగిడారంట. అంటే మీరు గమనించండి, ఆ రోజుల్లో ఎంత యవనం, ఎంత బలంగా ఉండేవాళ్ళు ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఈ రోజులో మనకి 30-40 దాడితేనే కాళ్ళు లాగుతున్నాయి, చేతులు లాగుతున్నాయి, కాసేపు కూర్చోలేక, కాసేపు నిలబడలేక, ఇటు అటు తిరిగే వాళ్ళు ఎంతమంది లేరు? ప్రతిరోజు మనం చూస్తూనే ఉంటాం. దేవుని సన్నిధిలో కాసేపు కూర్చోలేని వారు, దేవుని సన్నిధిలో కాసేపు నిలబడి ఆరాధించలేని వారు, దేవుని సన్నిధి అయ్యా మేము నిలబడలేము, అంతసేపు ఆరాధించలేం, కాళ్ళు లాగుతున్నాయి, అయ్యా ఇదిగో అంతసేపు మా మందిరం ఉండలేము, ఆకలేస్తుంది అనేవాళ్ళు ఎంతమంది లేరు? సమయానికి ఒక పూట గంట లేట్ అయితేనే అల్లాడిపోతుంటామే. ఆ రోజుల్లో మనం గమనిస్తే అబ్రహాము గారి భార్య ఇంచుమించు 90 సంవత్సరాలు. ఆమె ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ రాజు దగ్గర ఉన్నటువంటి సేవకులు, చదవండి ఒకసారి ఆ మాట, ఫరో దగ్గర ఉన్నటువంటి అధిపతులు ఆమెను పొగిడారు కనుక ఆ స్త్రీ, ఎవరామె? శారమ్మ, ఫరో ఇంటికి తేబడింది. చదవండి, తేబడిన తరువాత ఇక్కడ మీరు వినండి, అప్పుడు ఆ శారమ్మను బట్టి ఫరో ఏమి ఇచ్చాడు? అబ్రహాంకి మేలు చేశాడు. ఏమేమి ఇచ్చాడు? ఇప్పుడు చదవండి. గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, ఆడగాడిదలు, దాసులు, దాసీలు, ఒంటెలు, ఇవన్నీ ఇచ్చాడు. దేవునికి ఏ మహిమ కలుగును గాక. దేవుడు ఏమన్నాడు? అబ్రామా 12వ అధ్యాయంలో చదవండి, మొదలు వచ్చినలో, నీ దేశము నుండి బయలుదేరి, వినండి వినండి, నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు, అక్కడ నిన్ను ఆశీర్వదిస్తాను. ఆమెను చెప్పండి. నేను చూపించే దేశానికి వెళ్ళు, నేను పిలిచిన ప్రాంతానికి వెళ్ళు, నేను ఉండమన్న స్థలంలో ఉండు, అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తాను దేవుడు చెప్పాడు. కానీ అబ్రాహాం గారు ఏం చేశాడు తెలుసా? హారానులో సంపాదించిన యావదాస్తిని, హారాన్లో తను కూడగట్టుకున్న ఆస్తి అంతటిని కూడగట్టుకుని ప్రయాణం మొదలుపెట్టాడు. దేవుడు చెప్పాడు, అసలు నీ ఆస్తి అక్కడ వదిలిపెట్టాయి, నీ సంపద అక్కడ వదిలిపెట్టాయి, నేను చూపించే దేశంలో వెళ్ళి అక్కడ నిన్ను ఆశీర్వదిస్తా. వెళ్ళాడు, అవన్నీ తీసుకుని వచ్చాడు. దానివల్ల నష్టం, కుటుంబాలు రెండుగా విడిపోయాయి, ఆస్తి పెరిగి కుటుంబాలు రెండుగా విడిపోయాయి. ఇక్కడ ఏం కనపడుతుందంటే, ఇక్కడ ఫరో ఇచ్చాడు ఆస్తి, గొడ్లు, గొర్రెలు, మేకలు, ఆడుగాడిదలు, మగగాడిదలు, దాసులు, దాసీలు, వీళ్ళందరినీ ఇస్తే ఇక్కడ చూడండి మనం చదివిన మాటల్లో, తన భార్యను తీసుకువెళ్ళి గొర్రెలు ఇచ్చాడు, మేకలు ఇచ్చాడు, తన భార్యను తీసుకుని వెళ్ళి పశువులను ఇచ్చాడు, సంపద ఇచ్చాడు, తన భార్యను తీసుకుని వెళ్ళి దాసులను ఇచ్చాడు, దాసీలను ఇచ్చాడు. అప్పుడు ఏమనాలి? అబ్రాహాము వీటిని తీసుకోవచ్చా? అసలు అబ్రాహాము అసలు వీటిని తీసుకోవచ్చా? అయ్యా నాకెందుకయ్యా ఈ ఆస్తి, నాకెందుకయ్యా ఈ సంపద, నాకెందుకు ఈ గొర్రెలు, గొడ్లు, మేకలు, ఆస్తి, ఈ పశువులు, సంపద నాకెందుకు? ఇవన్నీ నాకు అవసరంలా, నా భార్య నాకుంటే చాలు అని అనాలి. నా భార్య నాకు ఇచ్చేయి, నువ్వు ఇచ్చి నువ్వు తీసేసుకో అని అనాలి. కానీ అబ్రహాం ఇవేమనకుండా అవన్నీ తీసుకున్నాడు, తన భార్యను అప్పగించేశాడు. ఎందుకనంటే భయం. ఒకవేళ ఈ ఫరో ఈమె నా భార్య అని చెప్తే నన్ను చంపేస్తారు. వాళ్ళు ముందుగానే ప్రయాణాలు చెప్పుకున్నారు, ఎక్కడైనా మనకు సమస్య వస్తే, నీవు అందంగా ఉన్నావు గనక, నీవు రూపవశిగా ఉన్నావు గనక, ఎక్కడైనా నీ వల్ల నాకు సమస్య వస్తే నేను నీ అన్ననని చెప్పు. ఎందుకంటే వెంటనే నన్ను చంపేసి నేను తీసుకుని వెళ్తాం వాళ్ళకి పెద్ద పనేం కాదు. నీవు నా అన్నమని చెప్తే నన్ను బ్రతకనిస్తారు అని ఒప్పందం చేసుకుని వెళ్ళారు. వాస్తవంగా వీళ్ళని మనం గమనిస్తే ఆ రోజుల్లో ఈమె తన తల్లి, తన తండ్రి ఎవరు అంటే అబ్రహాము గారి తండ్రి కుమార్తె, తల్లి కుమార్తె అని రాయబడుతుంది. ఇక్కడ మనం గమనిస్తే ఆయన ఒక మాట అంటాడు, నా తండ్రి కుమార్తె కానీ నా తల్లికి పుట్టినామె కాదు. అంటే వారు అప్పట్లో భార్యలు ఎక్కువగా చేసుకునేవాళ్ళు. ఆ పరిస్థితిని బట్టి వాళ్ళ ద్వారా కలిగిన సంతానం ఈ శారమ్మ. ఇక్కడ మనం గమనిస్తే చివరికి చెప్తాడు, ఈమె నా తండ్రి కుమార్తె కానీ నా తల్లికి పుట్టింది కాదు. మనం గమనించుకుంటూ వెళ్తే ఇక్కడ ఆస్తి తీసుకున్నాడు, శారమ్మను అప్పగించేశాడు. దేవుడు చూశాడు, ఆ ఫరో ఇంటి వారిని మొత్తడం వలన శ్రమ వస్తే వెంటనే తెల్లారి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అబ్రాహాము నువ్వు చేసిన పనేంటి, నువ్వు చేసిన పనేంటి, ఈమె నీ భార్య నాకు ఎందుకు చెప్పలా,
ఈమె నీ భార్య నాకు చెప్పకుండా నీ చెల్లెని నాకు ఎందుకు చెప్పావు? నాకు గొప్ప కీడు చేసేవాడిలాగా ఉన్నావు కదా. నీ దేవుడు గడిచిన రాత్రి నా దగ్గరికి వచ్చాడు, ఇదిగో ఆమెను ముట్టకూడదు, నీ కుటుంబంలో ఎక్కడ కూడా నీకు ఇక మంచి కనపడదని చెప్పాడు అని దేవుడు చెప్పాడు కనుక తెల్లారి తీసుకొచ్చాడు. ఇక్కడ మీరు వినండి, అసలు అబ్రహాం గారు దేవుడు వద్దని చెప్పిందని ఎందుకు తీసుకుంటున్నాడు? ఒకప్పుడు తీసుకున్న వ్యక్తి చివరికి వచ్చిన తర్వాత మనం చదివిన మూలవాక్యంలో చెప్పుల వారైన నాకొద్దు, నూలు పోగైన నాకొద్దు అన్నాడు. ఎప్పుడు అన్నాడు? ఇవి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. హారానులో సంపాదించిన యావత్ ఆస్తిని తీసుకుని వచ్చాడు. లోతు పశువుల కాపర్లకు, అబ్రహాం పశువుల కాపర్లకు కలహం, గొడవలు వచ్చాయి, కుటుంబాలు విడిపోయాయి. ఇక్కడ మనం గమనించుకుంటూ వెళ్తే ఇక్కడ రెండవదిగా అబ్రహాం గారు ఏం చేస్తున్నాడో తెలుసా? ఫరో ఇచ్చిన ఆస్తిని తీసుకున్నాడు. ఇక్కడ మీరు గమనించండి, తెల్లారి వచ్చాడు, ఫరో తన భార్యను అబ్రహాం గారికి అప్పగించేశాడు, శారమ్మని. ఇప్పుడు ఏం చేయాలి? అయ్యా, నా భార్యను నాకు అప్పగించేసావు, ఇదిగో నీ ఆస్తి నీకు అప్పగించేస్తున్నా, ఇదిగో నీ ఆస్తి నీకు ఇచ్చేస్తున్నా అని ఆ ఆస్తి అతనికి అప్పచెప్పేయాలి. ఇక్కడ మీరు ఒకసారి చదవండి, తర్వాత మాట చదవండి. బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదన చేత బాధించెను. అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి, ఏమిటి? 20 వచనం చదవండి. తీసుకొని పొమ్మని చెప్పాను. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని, అతని భార్యను, అతనికి కలిగిన సమస్తమును. ఈ మాట మీరు వినాలి. ఇప్పుడు ఫరో తన భార్యను తీసుకుని వెళ్ళడం వల్ల అబ్రాముకి మేలు చేశాడు, ఆస్తినిచ్చాడు, సంపదలనిచ్చాడు, మేకలనిచ్చాడు, గొర్రెలనిచ్చాడు, గొడ్లనిచ్చాడు, గాడిదలనిచ్చాడు, ఆడుగాడిదలు మగగాడిదలు ఇచ్చాడు, దాసులనిచ్చాడు, దాసీలనిచ్చాడు. ఇంత చేశాడా? దేవుడు రాత్రి అతన్ని కలవరబెట్టాడు, ఫరోని. తెల్లారి వచ్చాడు, తన భార్యను అప్పగించేశాడు. ఇప్పుడు ఈయన ఏం చేయాలండి చెప్పండి? ఇప్పుడు ఏం చేయాలి? అయ్యా, మమ్మల్ని అడుగుతావు, నువ్వు కాదో చెప్పాలి, మళ్ళీ మాకు ఇక్కడ ప్రశ్నలు వేస్తున్నావు, మళ్ళీ మీకు జవాబు చెప్పాలి, ఇది ఇక క్వశ్చన్ పేపర్ లాగా అయిపోతుంది, ఇలా అనుకోకండి. ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? అబ్రహాము గారు ఏం చేయాలి చెప్పండి? తనకిచ్చిన ఆస్తి అంతా చెప్పండి తిరిగి ఇచ్చేయాలి. కానీ ఇచ్చాడా? ఇవ్వలా. ఆస్తి ఇవ్వకోకుండా 20 చదివాం కదా, తనకి కలిగిన ఆస్తి అంతటిని కూడా పంపేశాడు. ఇక్కడ మీరు గమనించండి, మొదటిది హారాను యొక్క ఆస్తిని వెంటబెట్టుకొని వచ్చాడు. ఆస్తి వల్ల కుటుంబం చిన్నాభిన్నం అయిపోయి అన్నదమ్ములు విడిపోయేటట్లుగా, కుటుంబాలు విడిపోయేటట్లుగా మార్చబడింది. ఇక్కడ చూస్తే ఐగుప్తీల సంపద, మొదటిదేమో హారాను సంపద, ఇక్కడేమో ఐగుప్తుల సంపద. తన భార్యను బట్టి ఇచ్చిన సంపద, తన రూపాన్ని బట్టి ఇచ్చిన సంపద, తనకున్నటువంటి అందాన్ని బట్టి ఇచ్చిన సంపద, ఆ సంపదను బట్టి ఆమెను చేర్చుకున్నాడు. ఆ సంపద తిరిగి వెళ్ళేప్పుడు, అయ్యా, నా భార్య నాకు ఇచ్చేసావు, నీ సంపద నాకు అవసరంలా, ఇదిగో నువ్వు ఇచ్చి నువ్వు తీసుకో అని అప్పగించుకోకుండా తిరిగి తీసుకుని వెళ్ళాడు. అక్రమ సంపాదన. ఏం సంపాదన అది? అది దుర్మార్గ సంపాదన. ఆ సంపాదన ద్వారా ఏమైందో తెలుసా? ఆ సంపాదన నుంచి పుట్టుకొచ్చిన స్త్రీయే హాగరు. ఆమెను చెప్పండి. హాగర్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు? అబ్రాహాము పిల్లలు పుట్టట్లేదని శారమ్మ, ఇదిగో నీ దాసి అయిన హాగర్ అందుకు వెళ్ళు అని చెప్పింది. అసలు ఈ హాగర్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? అక్రమ సంపాదనలో నుంచి హాగర్ పుట్టుకొచ్చింది. ఆ అక్రమ సంపాదన నుంచి పుట్టుకొచ్చిన హాగరు అప్పుడే నాకు వద్దయ్యా అని ఇచ్చేసినట్లయితే హాగరు అక్కడ ఉండేది కాదు, ఇష్మాయేలు పుట్టేవాడు కాదు. ఈ రోజున మనం గమనించాల్సింది, ఐగుప్తులోంచి పుట్టుకొచ్చిన స్త్రీ హాగరు. ఆ రోజు ఫరో ఇచ్చిన దాసీలలో వచ్చిన ఆమె ద్వారా సంతానం, ఇష్మాయేలు సంతానం వచ్చింది. ఆ ఇష్మాయేలు సంతానం ఒక శపించబడిన సంతానంగా, ఒక అక్రమంగా పుట్టిన సంతానంగా, ఒక అక్రమంగా సంపాదించిన ఆస్తి వలన వచ్చిన సంపాదంగా, ఆ సంపాదనలో నుంచి శాపగ్రస్తమైన ఒక వంశం వచ్చింది. ఆ సంపాదనలోంచి ఒక శాపం కలిగించేటువంటి ఒక ఆస్తి వచ్చింది, ఒక వ్యవస్థ మొదలైంది. ఇక్కడ మనం గమనించుకుంటూ వెళ్తే మనం అనుకోవచ్చు, శాపాన్ని మనం వదిలించేసుకుందాం అనుకున్నా అది మనం వదలదు, మన వెంటే ఉంటుంది.
శాపాన్ని మనం వదిలించుకుందాం అని ఎంత ప్రయత్నాలు చేసినా శాపం ఏమిటో తెలుసా? నేను నీతోనే ఉంటా, నీతోనే తింటా, నీతోనే పడుకుంటా అని శాపం మనల్ని వెంటాడి చనిపోయే వరకు కూడా వెంటాడుతుంటుంది అక్రమ శాపం. మీకు మాట చెప్పనా? అబ్రహాము చనిపోయిన స్థితిలో కూడా ఇష్మాయిల్ అక్కడే ఉన్నాడు. అబ్రహాము చనిపోతున్న స్థితిలో కూడా ఇష్మాయిల్ విడిచిపెట్టలా. ఇష్మాయిల్ ఎంత వదిలించుకుందాం ఎడారిలో వదిలేసినా, హాగర్ని ఎంత వదిలించుకుందాం ఎడారిలో వదిలేసినా, ఎంతగా వీళ్ళని దూరం చేసుకుందామని ప్రయత్నాలు చేసినా, చివరాఖరికి అబ్రహాము చనిపోయేటప్పుడు కూడా ఆ ఇష్మాయేలు అబ్రహాము చనిపోయే స్థితిలో అక్కడే ఉన్నాడు, విడిచిపెట్టలా. శాపం మనిషిని విడిచిపెట్టదు, పాపం మనిషిని విడిచిపెట్టదు, అక్రమ సంపాదన మనిషిని విడిచిపెట్టదు. ఇక్కడ అక్రమంగా తెచ్చుకున్నాడు. దాని ద్వారా వచ్చిన స్త్రీ హాగర్ ద్వారా వచ్చిన సంతానం ఇష్మాయేలు, దాని ద్వారా శాపగ్రస్తమైన ఒక వంశం మొదలైంది. ఈ రోజున మనం గమనిస్తే గతంలో హారాను సంపాదన కోసం ప్రయాసపడ్డాడు, గతంలో ఐగుప్తు రాజు ఇచ్చిన సంపాదన కోసం ప్రాకులాడాడు. ఇప్పుడు అంటున్నాడు, చెప్పుల వారైనా నాకు అక్కర్లేదు, నూలు పోగైనా నాకు అక్కర్లేదు. ఇప్పుడు అదే 14వ అధ్యాయం 8వ వచనం చదవండి. అదే 14వ అధ్యాయం ఆదికాండం 18వ వచనం చదవండి. 18వ వచనం ఇక్కడ మీరు గమనించాలి. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చాను. ఆ తెచ్చిన వ్యక్తి ఎవరంటే సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు. చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహిమ పలుకుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రోజున మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు అంటే, మన పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అంటే సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు. అబ్రహాం గారు మొదట హారాను ఆస్తితో ప్రయాణం చేసిన, అబ్రహాం గారు రెండవదిగా ఐగుప్తు రాజు ఇచ్చిన ఆస్తిని పోగు చేసుకున్నా, ఎప్పుడైతే సర్వోన్నతుడైన దేవుని యాజకుడు వచ్చాడో, మెల్కీసెదెకు అనబడిన రాజు వచ్చాడో, రొట్టెను ద్రాక్షరసాన్ని పట్టుకుని వచ్చి ఆయనగా ఇచ్చాడో, ఆ రోజు నుంచి మార్పు వచ్చింది. మన మూలవాక్యంలో చదివాం కదా, 22, 23 వచనాల్లో, చెప్పుల వారైనా నాకొద్దు, నూలు పోగు కూడా. నూలు పోగు ఎంతండి? చెప్పుల వారు ఎంత? వాటిని కూడా నాకు వద్దు అన్నట్లుగా అబ్రహాం గారు అన్న మాటలు మనం చూస్తున్నాం. చదవబడి మాటల్లో అక్కడ హారాను సంపద కావాలని తీసుకుని వచ్చాడు, ఇక్కడ ఐగుప్తు రాజు సంపద కావాలని పోగు చేసుకుని వెళ్ళాడు. ఇక్కడికి వచ్చేసరికి అంటున్నాడు, సొదొమ రాజు అంటున్నాడు, అయ్యా నువ్వు కష్టపడ్డావు, నేనేం ఊరికినివ్వట్లా. అయ్యా నువ్వు జయాన్ని పొందావు, నేనేం ఊరికినివ్వట్లా, ఇవి తీసుకో అంటాడు. నాకు ఏది వద్దయ్యా, అబ్రహాము ధనవంతుని చేసింది నువ్వే అని చెప్పకుండా ఉండనట్లుగా, ఇదిగో అబ్రహాము ఇలా మార్చబడడానికి కారణం నేనే అని ఒకరోజు నువ్వు చెప్తావు. దాని గురించి నాకు ఏం అవసరంలా, చెప్పుల వారు అవసరం, నూలు పోగా అవసరం, నీ దగ్గర నుంచి నాకు ఏది వద్దు అని అబ్రహాం గారు ఆ మాట అన్నట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడు? సొదొమ రాజు దగ్గర ఈ మాట అనడానికి ముందుగానే షాలేము రాజు అయిన మెల్కీసెదెకు రాజు ఆయన ఎదుర్కోవడానికి వచ్చి, రొట్టె ద్రాక్షరసం అంటే ఏంటో తెలుసా? ప్రభు బల్ల. అబ్రహాము గారు ప్రభు బల్లలో పాలు పంపులు పొందాడు. అంతకుముందు పాలు పంపులు పొందనంత వరకు లోక సంబంధమైన హారానాస్తి కోసం పరిగెత్తాడు. అబ్రహాము గారు రొట్టెలో ఆ ద్రాక్షరసంలో పాలు పంపులు పొందనంత వరకు, ప్రభు బల్లలో పాలు పంపులు పొందనంత వరకు ఐగుప్తు రాజు ఇచ్చే ఆస్తి కోసం పరుగులు తీశాడు. ఎప్పుడైతే ఆ రొట్టెలో ద్రాక్షరసంలో పాలు పంపులు పొందాడు అంటున్నాడు, నాకు ఇక ఏం అవసరం లేదయ్యా, నాకు ఇక ఏం అక్కర్లేదయ్యా, నాకు ఏది అవసరం లేదు. ఒక్క మాట చదవండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. 11వ అధ్యాయం 10వ వచనం రాయబడిన మాట చదవండి. పదకొండవ అధ్యాయం. ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో దీనికోసమే నేను ఎదురు చూసింది. ఈ లోకంలో శ్రమలు తీరితే చాలు, అప్పులు తీరితే చాలు, రోగాలు తీరితే చాలు, సమస్యలు తీరితే చాలు, ఇబ్బందులు తీరితే చాలు, ఒక ఇల్లు కట్టుకుంటే చాలు, ఒక పెళ్లి చేసుకుంటే చాలు, పిల్లలు పుడితే చాలు, వాళ్ళకి ఉద్యోగాలు వస్తే చాలు, వాళ్ళు పెళ్ళై పెద్ద అయితే చాలు అని మనం అనుకుంటాం. కానీ అబ్రహాం గారు ఎదురు చూసింది దేనికో తెలుసా? దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో
ఆ పునాదులు కలిగిన పట్టణం కోసం అబ్రహాం గారు ఎదురు చూసినట్లుగా మనందరము పునాదులు కలిగిన పట్టణం కోసం ఎదురు చూసేవారిగా మార్చునుగాక. మనం దేనికోసం ప్రాకులాడుతున్నాం? మనం దేనికోసం ప్రయాసపడుతున్నాం? ఈరోజు పని ఉంటే చాలండి, ఈరోజు మాంసం తెచ్చుకుంటే చాలండి, ఈరోజు ఏదైనా మంచిది వండుకుంటే చాలని ఎదురు చూస్తున్నాం. కానీ పునాదులు కలిగిన పట్టణం కోసం మనం ఎదురు చూసేవారిగా మనల్ని దేవుడు మార్చునుగాక. దేవుని చిత్తం లేని చోట నిలబడి సంపాదించాలనుకుంటున్నామా? దేవునికి ఇష్టం లేని చోట నిలబడి సంపాదించాలని ఆశపడుతున్నామా? హారాను ఆస్తి కోసం ఎదురు చూశాడు అబ్రహాం. ఐగుప్తు రాజు ఇచ్చిన ఆస్తి కోసం పాకులాడాడు అబ్రహాం. ఎప్పుడైతే మెల్కీసెదెకు వచ్చాడో సొదొమ రాజు ఇస్తున్న ఆస్తిని కూడా నాకు అవసరం లేదు. అదే మెల్కీసెదెకు రాజు కనబడకపోతే, రొట్టె ద్రాక్ష రసంలో పాలు పంపులు పొందించకపోతే సొదొమ రాజు ఇచ్చిన ఆస్తి కూడా పోగు చేసుకుని ప్రయాణం చేసేవాడు. ఎప్పుడైతే అబ్రహాం గారు అక్కడ నిలబడిపోయి ఆ రొట్టె ద్రాక్ష రసాన్ని పుచ్చుకున్నాడో, చదవండి ఒకసారి ఆ మాట. 14వ అధ్యాయం 20వ వచనం. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పాను. ఆ మాట చెప్పగానే అప్పుడు అతడు అన్నిటిలో ఇమ్మని చెప్పాడు. ఆయన 10వ వంతు ఇమ్మని. మెల్కీసెదెకు రాజు రొట్టెను ద్రాక్షరసను పంచగానే 10వ వంతు ఇమ్మని చెప్పాడా? ఇప్పటివరకు హారాన్లో ఆస్తి సంపాదించావు, ఐగుప్తు రాజు దగ్గర తీసుకున్న ఆస్తి నీ దగ్గర ఉంది, ఇంతవరకు లోక సంబంధమైన ఆస్తిని అంతా పోగు చేసుకుంటున్నావు, దేవునికి ఏమని ఇచ్చావని అని అడిగాడా? ఏమి అడగల. ఆ మాట చెప్తూ ఆయనకు ద్రాక్షరసం రొట్టెని ఇవ్వగానే అప్పుడు అతడు తనకు కలిగినంతటిలో ఇచ్చేశాడు. అప్పుడు ఆయనలో ఒక మంచి మనసు వచ్చి అంటాడు, ఇదిగో రాజా, సొదొమ రాజా, నీ దగ్గర ఏది నాకు అవసరం లేదు, నూలు పోగు కూడా నాకు అవసరం లేదని హారాను సంపద, ఐగుప్తు సంపదను ఎంతగా ఆశపడి పోగు చేసుకున్నాడో వీటన్నిటిని కూడా అసహించుకోవడం మొదలుపెట్టాడు. ఈ రోజున నీతిగా యథార్థంగా మనం సంపాదించింది ₹1 అయినా దాని ద్వారా దేవుడు మనల్ని వృద్ధి చెందిస్తాడు. ఆమెను చెప్పండి. మనం సంపాదించిన సంపాదన మన తరతరాలకు దీవెనకరంగా మార్చబడాలి. ఆమెను చెప్పండి. శాపాన్ని తెచ్చే విధంగా ఉండకూడదు. ఆమెను చెప్పండి. మన కుటుంబాల్లో మన సంపాదన ద్వారా మన కుటుంబాలు, మన బిడ్డలు ఆశీర్వదించబడేటట్లుగా, అది దేవుడిచ్చిన ఆశీర్వాదంగా, దేవుడిచ్చిన సంపాదనగా మార్చబడేటట్లు దేవుడే కార్యాలు జరిగించునుగాక. ఇక్కడ వరకు ధనాపేక్ష కలిగిన వాడిగా ఉన్నాడా? ఇప్పుడు అదే 18వ అధ్యాయం 23-25 వచనాలు చదవండి. ఆదికాండం 18వ అధ్యాయం 23 వచనం. అప్పుడు అబ్రాహాము సమీపించి ఇట్లా నేను, ఇప్పుడు ఆయనలో వచ్చిన మరొక మనసు ఏంటో తెలుసా? దుష్టులతో కూడా నీతిమంతులను కూడా నాశనం చేస్తావు. ఇక్కడ మాట చెప్తాను, అంత తలల పైకెత్తి చూడండి. ఒకప్పుడు హారాను సంపద కోసం ఎగబడిన అబ్రహాం గారు, ఒకప్పుడు ఐగుప్తు రాజు సంపద కోసం ఎగబడిన అబ్రహాం గారు ఇక్కడికి వచ్చేసరికి అంటున్నాడు, అయ్యా నాకు చెప్పులు వారు అవసరం లేదు, నూలు పోగు అవసరం లేదు అన్నాడు. ఇక్కడ ఆయనలో ఉన్న రెండో లక్షణం ఇక్కడ కనబడుతుంది. ఏంటంటే ఆ దేశంలో త్రిత్వమైన దేవుడు అబ్రహాం ఇంటికి వచ్చి అబ్రహామును దాటిపోక ఆయనకు ఎదురుగా అంత దూరాన్ని కనబడితే 100 సంవత్సరాలు ఉన్న వ్యక్తి పరుగున పరుగెత్తుకుంటూ వెళ్ళి వారి ఎదుట సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా నీ కటాక్షం నా మీద ఉంటే నీ దాసుని ఇంటి దాటిపోవద్దు అంటే ఆ ఇంట్లోకి వచ్చారు. రాగానే అంటాడు, కాళ్ళు కడుక్కోవడానికి కొంచెం నీళ్లు తెప్పిస్తానయ్యా, కాళ్ళు కడుక్కోండి. మీరు కడుపునంటే ఒక ముద్ద భోజనం చేయడానికి ఆహారం సిద్ధపరుస్తానయ్యా, ఇక్కడ మీరు అలసట తీర్చుకోనండి, ఆహారం తినండి, కొంచెం పుష్టిని పొందుకోండి, ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళండి అంటే సరే అని చెప్పి ఆ ఇంట్లోకి వచ్చారు. అక్కడ మనం గమనిస్తే ఈ చరిత్ర మనం ఎప్పటి నుంచో విన్నాదే. అబ్రహాం గారు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు మాత్రం పని వాళ్ళతో తెప్పించాడు, ఆహారం మాత్రం ఆయనే సిద్ధపరచడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. మందలోకి వెళ్ళాడు, మంచి లేత దూడను తీసుకుని వచ్చి వధించి పని వాళ్ళకి అప్పగించి దాన్ని సిద్ధపరిచాడు. లోపల శారమ్మ దగ్గరికి వెళ్ళాడు, ఇదిగో మెత్తటి పిండి శుభ్రం చేసి నువ్వు రొట్టెలు చేయమని చెప్పాడు. ఇవన్నీ సిద్ధపరిచారు. వారు భోజనం చేసి వెళ్ళిపోతూ వీళ్ళకన్నా లోటు ఏదో వారు కనుగొని, మీదట మరలా నేను మీ దగ్గరికి వస్తాను, మీ కౌగిట్లో బిడ్డ ఉంటాడు అని చెప్పారు. ఆశీర్వదించి వెళ్ళిపోతున్నారు. ఈ చరిత్ర మనకు అర్థం తెలిసిందే. వెళ్ళిపోతున్న అప్పుడు దేవుడు అనుకుంటున్నాడు, నేను చేయాలనుకున్నది అబ్రహాముకు దాస్తానా? మన దేవుడు మన గురించి సిగ్గుపడడు.
సిగ్గుపడకోకుండా మనం బ్రతికితే ఆయన మనస్సులో ఉన్నది మనకు తెలియజేస్తాడు, ఆయన ఉద్దేశం మనకు తెలియజేస్తాడు, ఆయన ఆలోచన మనకు తెలియజేస్తాడు. అబ్రహాం గారి దగ్గరికి వచ్చి అంటాడు, నేను అబ్రహాముకు దాచేదనా. చదవండి ఆ మాట ఒకసారి. ఒకసారి 17 వచనం చదవండి, 16 వచనం నుంచి చదవండి. అప్పుడు ఆ మనుష్యులు అక్కడ నుంచి లేచి సొదొమ తట్టు చూశారంటే 3 దేవదూతలు వచ్చారు కదా. ఒక దేవదూత ఏమో ఇక్కడ అబ్రహాం దగ్గర నిలిచిపోయాడు, ఇంకొక 2 సొదొమ దేవుడు చెప్పినటువంటి పని చేయడానికి ఆ తట్టు వెళ్తున్నారు. అప్పుడు 17 వచనం. అప్పుడు యెహోవా ఎప్పుడండి? దేవుని సన్నిధిలో నిలిచిన అబ్రహాముకు, సాష్టాంగపడిన అబ్రహాముకు, స్నేహితుడిగా మార్చబడిన అబ్రహాముకు, ఆకలి తీర్చిన అబ్రహాముకు, స్నేహ భావంతో నిలిచిన అబ్రహాముకు, 100 సంవత్సరాలు ఉన్న వ్యక్తి పరుగున వచ్చి సాష్టాంగపడిన అబ్రహాముతో అప్పుడు యెహోవా, నేను చేయబోనది నా స్నేహితుడికి నేను అబ్రహాముకు దాస్తానా, దేవునికే మహిమ కలుగును గాక అని చెప్తున్నాడు. అబ్రహామా, అసలు నేను ఇటు వచ్చిన కారణం ఏంటో తెలుసా? అసలు నేను నీ ఇంటికి రావడానికి గల కారణం ఏంటో తెలుసా? పలానా ప్రాంతానికి వెళ్తున్నా, సొదొమ పట్టణం. ఆ ప్రాంతం పాపంతో ఉంది, ఆ ప్రాంతం శాపంతో ఉంది, ఆ ప్రాంతం అంతా కూడా అక్రమంతో ఉంది. ఆ ప్రాంతాన్ని చూసి నేను ఓర్వలేకపోతున్నా, ఆ ప్రాంతాన్ని తగలబెట్టేస్తా. అందుకే నేను వచ్చా. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా? లోబడిన వారిగా ఉన్నారు, వావి వరసలు లేని వారిగా ఉన్నారు అని ఇవన్నీ చెప్పి అబ్రహాముతో చెప్తే, అబ్రహాం గారు ఏమనుకోవాలి? అయ్యా, సొదొమ ప్రాంతానికి వెళ్తున్నావా? మంచిదే. సొదొమ ప్రాంతంలో ఎవరున్నారు తెలుసా? నన్ను మోసం చేసి నా ఆస్తిని తీసుకెళ్ళినోడు ఉన్నాడు. నాతో ఉంటూ వాడి తల్లిదండ్రులు లేకపోతే అక్కడి నుంచి నేను వాడిని తీసుకొచ్చి పెంచి పెద్దవాడిని చేస్తే, వాడి పశువుల కాపర్లకు నా పశువుల కాపర్లకు గొడవ వస్తే, ఎందుకురా గొడవ, మన తండ్రే కదా, ఎందుకురా గొడవ, మన తండ్రి దగ్గర మనం కలిసి ఉండాలి కదా అని చెప్పకుండా విడిపోయి మెరకెక్కి చూసుకొని పచ్చగా ఉన్నటువంటి ప్రదేశాన్ని కోరుకుని వెళ్ళిపోయాడు. నీళ్లు పారే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. వాడికి కావాల్సిందే, వాడికి జరగాల్సిందే, వేసే అగ్ని గంధకాలు, పోసే అగ్ని నిప్పులు అని అనాలి అబ్రహాం గారు వాస్తవంగా. కానీ ఏమంటున్నాడు తెలుసా? అబ్రహాము గారు దేవుడిని సమీపించి అంటున్న మాట ఏంటంటే, అయ్యా, ఇప్పుడు చదవండి 24వ వచనాన్ని, 23వ వచనం. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా నేను, అయ్యా 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 దేవా, ఒకవేళ సొదొమ ప్రాంతంలో దుష్టులు ఉన్నారు, వాస్తవమే. దుష్టులతో పాటు నీతిమంతులను కూడా చంపేస్తావా? దుష్టులతో పాటు నీతిమంతులను కూడా కాల్చేస్తావా? దుష్టులతో పాటు నీతిమంతులను కూడా చంపేసి తగలబెట్టేసి బూడిద చేసేస్తావా అని సమీపించి ప్రార్థన చేసే వంతులోకి అబ్రహాం గారు వచ్చాడు. ఒకప్పుడు హారాన్ ఆస్తి వెంట పెట్టుకుని వచ్చాడు. ఒకప్పుడు ఐగుప్తు రాజు ఆస్తిని నిత్యము కూడా నాకు కావాలనుకొని తీసుకుని బయలుదేరాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎప్పుడైతే మెల్కీసెదెకు రాజు వచ్చి రొట్టెను ద్రాక్షరసాన్ని ఇచ్చాడో అప్పటి నుంచి నాకు ఈ లోక సంబంధమైన భూ సంబంధమైన ఆస్తి అవసరం లేదు, నాకు పర సంబంధమైన ఆస్తి కావాలి. సొదొమ రాజా, చెప్పుల వారు కూడా అక్కర్లేదు, నూలు పోగు కూడా అక్కర్లేదు అని చెప్పి విడిచిపెట్టి ప్రయాణం చేశాడు. ఇక్కడికి వచ్చేసరికి దుష్టులతో పాటు నీతిమంతులను కూడా చంపేస్తావా అని ఇంకొంచెం ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఇంకొంచెం ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అయ్యా ధూళిని, అయ్యా నేను దుమ్ముని, ఇదిగో ఒకవేళ అక్కడ ఒకవేళ 50 మంది ఉంటారేమో, ఒకవేళ 40 మంది ఉంటారేమో, ఒకవేళ 30 మంది ఉంటారేమో, ఒకవేళ 20 మంది ఉంటారేమో, ఒకవేళ 10 మంది ఉంటారేమో అని రోజుకి దేవుని సన్నిధిలో ప్రార్థించే ఆ అనుభవం దేవుడు మనకు నేర్పించును గాక. శత్రువులు వచ్చి పట్టుకెళ్ళిపోతే నాకేంటి, నేను బాగానే ఉంటానుగా. ఆ ప్రాంతం నాశనం అయిపోతే నాకేంటి, నా కుటుంబం బాగానే ఉంటుందిగా. ఆ ప్రాంతం సొదొమ గొమొర్రా అగ్ని గంధకాలతో తగలబెడితే నాకేంటి, నా ఇల్లు నేను క్షేమంగా ఉన్నాగా అని అనుకోలా. ప్రార్థనలో పోరాడడం మొదలుపెట్టాడు, ప్రార్థనలో దేవుని సమీపించడం మొదలుపెట్టాడు, ప్రార్థనలో గోజాడడం మొదలుపెట్టాడు, ప్రార్థనలో దేవుని మరింతగా అయ్యా 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 అంటూ మొర్ర పెట్టడం మొదలుపెట్టాడు. చివరికి దేవుని ఏమన్నా తెలుసా, సరే నీవు అన్నట్టు నేను చేస్తానులే, కొందరు నీతిమంతులు నేను కాపాడుతానులే అని అన్నాడు. కానీ ఆ ప్రాంతానికి వెళ్ళాడండి. దేవదూతలు వెళ్ళారా? వెళ్ళగానే అక్కడ సొదొమలో ఎవరున్నాడు? ఊరి గవిని వద్ద రచ్చబండ దగ్గర కూర్చొని ఎవరు కనబడుతున్నారు? లోతు ఉన్నాడు. వెంటనే లోతు వెళ్ళని చూసి
లోతు కూడా పరుగున వెళ్ళాడు. వెళ్ళి ఒకసారి చూడండి ఆ మాటలు. లోతు కూడా సాష్టాంగ నమస్కారం చేశాడండి. మీరు ఈ పూటకు నా ఇంట్లోకి రండి, ఇక్కడ ఉండండి అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? దేవదూతలు, మేము మాత్రం మీ ఇంటికి రాము, ఈ నడి వీధిలోనైనా ఉంటాం కానీ మీ ఇంటికి మాత్రం రామన్నారు. అబ్రహాం దగ్గర ఆ మాట అనలా. ఆ ఇంటికి వచ్చారు, ఆహారం తిన్నారు. ఆ ఇంటికి వచ్చారు, దీవించారు. ఆ ఇంటికి వచ్చారు, నేను అబ్రహాముకు దాస్తానా అనుకొని మనసులో ఉన్నదంతా చెప్పారు. ఇక్కడికి వచ్చేసరికి ఏమంటారు తెలుసా? మేము మాత్రం ఇంటికి రామన్నారు. కానీ ఏదో రకం బలవంతంగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు ఎంత వెచ్చలివిడిగా బ్రతుకుతున్నారో మనకు అక్కడ కనబడుతుంది. ఆ 19వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన చదవండి. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎంత వెచ్చలివిడిగా ఉన్నారో మనకు కనబడుతుంది. అర్ధరాత్రి వేళ వెళ్ళి తలుపులు కొట్టి, ఇదిగో మీ ఇంట్లోకి వచ్చిన వాళ్ళని బయటికి పంపించండి, మీ ఇంట్లోకి వచ్చిన వాళ్ళని బయటికి పంపించండి అని అక్రమంగా మాట్లాడుతున్నారు. అప్పుడు లోతు అంటాడు, అయ్యా నా ఇంట్లో పెళ్లి కానీ 2 పిల్లలు ఉన్నారు, అవసరం వాళ్ళని పంపిస్తాను, వాళ్ళు ఏమైనా చేసుకోండి, వీళ్ళు నా ఇంటికి వచ్చినటువంటి బంధువులు, వీళ్ళు నా ఇంటికి వచ్చినటువంటి అతిథులు, వీళ్ళు కాపాడబడాలంటే తలుపులు పగలగొడుతున్నారంట. వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా చేస్తూ ఉంటుంటే వెంటనే దేవుడు వాళ్ళందరికీ కళ్ళకి మబ్బు కలుగక చేసి లోతును తన కుటుంబాన్ని బయటకు తీసుకుని వెళ్ళినట్లుగా మన చరిత్రలో చూస్తున్నాం. ఈ రోజున మనం చూస్తున్నటువంటి ఈ మాటల్లో ప్రతిరోజు కూడా దేవుడు అంటాడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, అందుకే నేను వారికి దేవుడను అనిపించుకున్నట్టుకు సిగ్గుపడట్లేదు. మూలవాక్యం చదివాం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనంలో, నేను వారి దేవుడని అనిపించుకున్నట్టుకు సిగ్గుపడను. ఈ రోజున మన దేవుడిని అనిపించుకోవటానికి మన దేవుడు సిగ్గుపడకూడదు. నేను ఫలానా వారి దేవుడినని దేవుడు మన గురించి ఆ సాక్ష్యం చెప్పాలండి. అపవాది వెళ్ళాడు అనుకో, ఇదిగో ఈ సేవకుడు ఉన్నాడు, ఆ విశ్వాసం ఉన్నాడు, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఏం చేద్దాం అని ఒకవేళ మన మీద నేరారోపణ చేస్తున్నాడు అనుకోండి, దేవుడు అనాలి, నేను వారికి దేవుడను, నేను వారికి దేవుడను, వారి నా ప్రజలు అనే విధంగా మన ఆత్మీయ జీవితం కట్టబడును గాక. దేవుడే తలుపు వేసేసి నీ మేరో నాకు తెలియదు అంటుంటే, ప్రభువా 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 అని పిలుస్తుంటే, ప్రభువా ప్రభు అని పిలిచేవాడు పరలోకంలో వెళ్ళాడు, కానీ నా తండ్రి చిత్తం చేసేవాడు పరలోక రాజ్యంలో అడుగు పెడతాడు. ప్రభువా నీ పేరట మేము ప్రవచింపలేదా, అద్భుతాలు చేయలేదా, దయ్యాలు వెళ్ళగొట్టలేదా, స్వస్థతలు చేయలేదా, ఎన్ని కార్యాలు చేశాం అని ఎంత చెప్పినా మీ అక్రమం చేయవారులారా నా యొద్దను తొలగిపోండి అంటున్నాడు. 10 మంది కన్యకలు 5 సిద్ధపడి 5 ఒకవేళ విడవబడిన వారిగా ఉన్నప్పటికీ వాళ్ళు అంటున్నారు, తలుపు తెరవయ్యా, ప్రార్థనలు చేసాం, ఇప్పటివరకు నిద్ర ఆగాం, ఎప్పటివరకు దివిటీలు వెలిగించుకున్నాం, ఎప్పటివరకు నూనె తెచ్చుకున్నాం, తలుపు తీ అంటే తలుపు తీయడానికి వీలు లేకుండా పోయింది. ఈ రోజున మనము మన గురించి ఆయన అనాలి, నేను వారికి దేవుడను. ఆయన అంటున్నాడు వాళ్ళందరిని చూసి, 10 మంది కన్యకలను చూసి, ప్రభువా ప్రభు అని పిలిచే వాళ్ళ గురించి, అసలు మీరెవరో నాకు తెలీదు. ఈ రోజున మనం భక్తి చేసి ఆత్మీయ జీవితం కాపాడుకొని ప్రార్థనలు చేసి మందిరానికి వెళ్ళి విడవబడే గుంపులో ఉంటే ఏం ప్రయోజనం? దేవుడు నువ్వెవరో తెలియదు, నేనెవరో తెలియదు అంటే ఏం ప్రయోజనం? మన గురించి ఆయన సిగ్గుపడకోకుండా, మన గురించి ఆయన సిగ్గుపడని దేవునిగా మన గురించి చెప్పగలిగేటట్లుగా మన భక్తి జీవితం, మన ఆత్మీయ జీవితం మార్చబడును గాక. నిర్గమకాండలో మనం చూస్తాం, ఇశ్రాయేలు ప్రజలు చేసిన పనికి దేవుడు అంటాడు, మోషే తప్పుకో ఒకసారి, నా కోపం వాళ్ళ మీద చూపించి ఒక్క దెబ్బతో వాళ్ళని చంపేస్తాను, నీలో నుంచి లక్షల మందిని పుట్టిస్తానంటే ఆయన అంటాడు, అయ్యా ఒక్క క్షణం ఆగయ్యా, ఇదిగో ఇందుకేనా వాళ్ళ దేవుడు అరణ్యంలోకి తీసుకెళ్ళి చంపడానికి తీసుకెళ్ళి అందరూ అంటారయ్యా, వాళ్ళని క్షమించయ్యా, ఒకవేళ ఆ పాపం నేను చేశాను అనుకో, ఆ నేరం నేను చేశాను అనుకో, ఇంకా నీ కోపం చల్లారలేదా, నీ జీవ గ్రంథంలో నా పేరు కూడా తుడిచేయని అడ్డుపడుతున్నాడు మోషే. ఈ రోజున అడ్డుపడి ప్రార్థన చేసే ప్రార్థనగా మన ప్రార్థన మార్చబడును గాక. మన ప్రార్థన అడ్డుపడి చేసే ప్రార్థనగా ఉండాలి. ఏదో అలవాటు ప్రార్థనగాను, ఆచార ప్రార్థనగాను, మొక్కుబడి ప్రార్థనగాను మన ప్రార్థన ఉండకూడదు. ప్రార్థనలో మనము అడ్డుపడి ప్రార్థన చేసేవారికి మనము మార్చబడుదుము గాక. కొంతమంది అవకాశవాదులు ఉంటారు, అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు. మన పగవాడు పడిపోయాడు అనుకోండి, మన శత్రువుకి ఏదైనా అయిందనుకోండి, వెంటనే ఏమంటారు తెలుసా, అవ్వాలండి ఆడికి, అలాగే జరగాలి, ఆడు చేసిన పనికి అలాగే అవ్వాలంటారు. కానీ మనం అడ్డుపడి ప్రార్థన చేసేవాడిగా మన ప్రార్థన మార్చబడును గాక. ఒక మాట మీకు చెప్తే నేను ముగిస్తాను. ఒక హోటల్ యజమాని అంట చక్కగా హోటల్ సాగుతుంది. ఆ హోటల్ చక్కగా సాగుతూ ఉండగా
ఆ హోటల్లో పనిచేసే వ్యక్తి ఎన్నో సంవత్సరాల నుంచి పని చేస్తూ ఆ వచ్చిన హోటల్ వాళ్ళందరికీ చెప్తున్నాడంట, సప్లై చేసేటప్పుడు, అయ్యా ఇదిగో ఈ హోటల్కి 2 హోటల్ అవతల నేను హోటల్ పెడుతున్నా, ఇక్కడికంటే అక్కడ క్వాలిటీగా పెడతాను, ఇక్కడికంటే అక్కడ ₹1 తగ్గించే ఇస్తాను, ఈసారి నుంచి 2 రోజుల తర్వాత హోటల్ ఓపెన్ అవుతుంది, అందరూ అక్కడికి రండి అని చెప్పి వచ్చిన వాళ్ళందరికీ చెప్తున్నాడు. ఈ హోటల్ యజమాని ఎక్కడ ఉంటాడు, ఎక్కడ బిల్లు కట్టించుకునే దగ్గర ఉంటాడు, ఇవన్నీ తెలియవు. సరే అని చెప్పి ఆ హోటల్ నడుస్తుంది, అలాగే సాగుతుంది. ఆ హోటల్ ఓపెన్ అయింది. క్రమక్రమంగా రాను ఈ హోటల్కి కొంచెం బిజినెస్ తగ్గింది, ఆ హోటల్ పెరిగింది. ఎంతైనా కొత్త హోటల్ అంటే ఎవరికైనా ఇష్టమే, కొత్త సేవకుడన్నా ఇష్టమే, కొత్త హోటల్ అన్నా ఇష్టమే, ఏదైనా ఇష్టమే, పరుగులు తీస్తారు. కానీ అక్కడికి అందరు వెళ్తూ ఉంటే ఒక దినాన్ని అలాగే సాగుతూ ఉండగా అదే హోటల్లో, కొత్తగా పెట్టుకున్న హోటల్లో ఫైర్ యాక్సిడెంట్ అయిందంట. ఫైర్ యాక్సిడెంట్ అయ్యి అన్నీ కాలిపోతున్నాయి. మనుషులు ఎలాగోలా బయటకు వచ్చారు, వస్తువులు తను తెచ్చుకున్న పెట్టుబడి పెట్టిన అంతా కాలిపోతూ ఉంటే ఈలోపు ఈ హోటల్లో ఉన్న వారికి ఎవరు చెప్పారు, అయ్యా మన హోటల్ నుంచి వెళ్ళి అక్కడ హోటల్ పెట్టుకున్నాడే, ఆడి హోటల్ తగలబడిపోయింది అని అందరూ ఆడికి జరగాలయ్యా, ఆడికి అలాగే జరగాలంటుంటే ఈ హోటల్ యజమాని అంటే, అలా కాదురా, ఏదో కష్టపడ్డట్టు పెట్టుకున్నాడు, పదండి మనం కూడా వెళ్దాం అని పరుగుని వెళ్ళి ఫైర్ ఇంజిన్ వాళ్ళకి ఫోన్ చేసి వెంటనే అక్కడ ఉన్నటువంటి బకెట్లో నీళ్లు కొడతా ఉంటుంటే అక్కడ హోటల్ పెట్టుకున్నాడు ఏడుస్తున్నాడంట, అయ్యా నా పని అయిపోయింది, నా బ్రతుకు అయిపోయింది, ఇక నా జీవనం అయిపోయింది, కష్టపడినంతా తీసుకొచ్చి ఇక్కడే పెట్టానయ్యా, ఇన్సూరెన్స్ కూడా లేదు, ఇక నా పరిస్థితి అయిపోయిందని బోరు నేడుస్తుంటే ఈయన అంటాడంట, ఏం కాదులేరా, ధైర్యంగా ఉండు, ఏదో ఒకటి కార్యం జరుగుతుంది, ఏదో ఒకటి చేద్దాంలే, నువ్వు ధైర్యంగా ఉండు, తొందరపడి నిర్ణయాలు తీసుకోవాకని అతను ధైర్యపరిచాడు. ఈ రోజున అదే మనమైతే ఏం చేస్తాం, మన పగోడికి ఏదైనా కష్టం వస్తే, మన పగోడికి ఏదైనా శ్రమ వస్తే, మన పగోడికి ఏదైనా ఎదురు దెబ్బ తగిలితే, నన్ను అన్నాడు కాబట్టి అలా జరిగిందండి, నన్ను అన్నాడు కాబట్టి ఆ పని వచ్చిందండి, నన్ను అన్నాడు కాబట్టి అలా వచ్చింది, ఇది కాదు మనకు కావాల్సింది. మన శత్రువుల కోసం కూడా మనం ప్రార్థన చేసేవారికి మనం మార్చబడుదుము గాక. అబ్రహాం గారు అంటున్నాడు, సొదొమ పట్టణంలోకి వెళ్ళిపోయాడు, సంపాదన అంతా తీసుకొని, నా ఆస్తి సగం తీసుకుని వెళ్ళిపోయాడు, వాడికి జరగాలి, చెయ్యి ప్రభువా నేను చెయ్యి అంట అని అనలా, నువ్వు తగలబెట్టి ప్రభువా నేను సై అంట నన్ను అనలా, నువ్వు తగలబెట్టి ప్రభువా నేను వెంటుంటా నన్ను అనలా, ఇంకా కొంచెం నేను గాలిని కూడా పంపిస్తానయ్యా అనలా. వెంటనే అంటున్నాడు, అయ్యా నీతిమంతులతో పాటు ఒకవేళ అక్కడ ఉన్నటువంటి దుష్టులతో పాటు నీతిమంతులను కూడా చంపేస్తావా అని పోరాడుతున్నాడు ప్రార్థనలో. ఈ రోజున మనం ప్రతిరోజు కూడా అబ్రాహాము వలె ఆయన సన్నిధిలో ప్రతీది కూడా రొట్టెలో ద్రాక్షరసంలో పాలుబొంపులు పొందే మనం ఈ లోక సంబంధమైన వాటి కోసం పాకుళ్ళాడేవాడిగా కాక, ఈ లోక సంబంధమైన వాటి కోసం పాకుళ్ళాడి పరితపించేవారిగా కాక, దేవుని కోసం నిలబడి ఏది ఉన్నా ఏది లేకపోయినా, సంపద ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, ఆస్తి ఉన్నా లేకపోయినా, నీ కొరకే నేను జీవిస్తానయ్యా, పునాదులు కలిగిన పట్టణం కోసం నేను ఎదురు చూస్తానయ్యా, ఆ నిత్య రాజ్యంలో అడుగుపెట్టడం కోసమే నేను సిద్ధపరచబడతానయ్యా అని మనం గనక జీవించగలిగితే, అబ్రాహాం గారు చేసిన ప్రార్థన ఊరికినే పోలేదు. ఆమె చెప్పండి ఒకసారి, అబ్రాహాం గారు చేసిన ప్రార్థన ఎంతటి కార్యం చేసిందో చెప్పనా? ఒకప్పుడు అబ్రాహాం గారు ఐగుప్తు రాజు దగ్గర తెచ్చిన సంపద ద్వారా హాగర్ అనేటువంటి ఆ స్త్రీ వస్తే, ఆ స్త్రీ ద్వారా శపించబడిన సంతానం ఇష్మాయిల్ వచ్చింది. కానీ ఇక్కడ జరిగింది ఏంటో తెలుసా? అబ్రహాము మార్పు చెంది మారు మనసు పొంది దేవునిలో రొట్టెల ద్రాక్షరసంలో పాలుపంపులు పొంది చేసిన ప్రార్థన తర్వాత లోతు ద్రోహం చేసి వెళ్ళాడు. కానీ ఎన్ని మేలులు చేసినా లోతు గుర్తుపెట్టుకోవాలా, అబ్రహాము ఎన్ని మేలులు చేసినా ఆ లోతు గుర్తుపెట్టుకోవాలా, కనీసం కృతజ్ఞత కూడా చెప్పాల. కానీ అబ్రహాము వాడికి అలాగే అవ్వాలి అని అనలా, వాడి కోసం, ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆ రోజు అబ్రహాము చేసిన ప్రార్థన ద్వారా లోతు కాపాడబడ్డాడు. కాబట్టి ఆ రోజు అబ్రహాము చేసిన ప్రార్థన ద్వారా లోతు కాపాడబడ్డాడు. కాబట్టి లోతులో నుంచి మోయాబు వంశం వచ్చింది. ఒకసారి ఆమె చెప్పండి, లోతులోంచి మోయాబు వంశం వచ్చింది. మోయాబు వంశం నుంచి వచ్చిన రూతు ఎవరండి? రూతు ఏ వంశం సంబంధించిన ఆమె? మోయాబు వంశం. ఆ మోయాబు వంశాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించే యోధా గోత్రపు వంశంగా దేవుడు మార్చాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఆ మోయాబు వంశంలోంచి, ఆ రూతులో నుంచే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి జననం వచ్చింది. ఈ రోజున అబ్రహాము గారు చేసిన ప్రార్థన ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారు వంశం రావడానికి సాదృశ్యంగా మార్చబడింది. ఈ రోజున యేసుక్రీస్తు వంశంకు ఉపయోగపడే ప్రార్థన చేశాడు అబ్రహాం గారు. ఇలా ఈ రోజున అందుకని దేవుడు అంటాడు, నేను అబ్రహాము దేవుడను. ఆమె చెప్పండి. అలాంటి ప్రార్థన మనం చేస్తే మనల్ని గురించి అనాలి, నేను ఫలానా వారి దేవుడనని. వారిని గురించి నేను సిగ్గుపడను, నా ప్రజల గురించి నేను సిగ్గుపడనని చెప్పే విధంగా మన ప్రార్థన, మన పరిస్థితి మార్చబడును గాక.
అబ్రహాము గురించి దేవుడు చెప్పుకోవడానికి సిగ్గుపడలా, మన గురించి కూడా దేవుడు చెప్పుకోవడం సిగ్గుపడక మన కొరకు నిలిచి ఉండేట్లుగా దేవుడి కార్యాలు చేయను గాక. శత్రువుల నాశనం కోరుకోవద్దు, శత్రువుల ముగింపు కోరుకోవద్దు, శత్రువులు అలా అయిపోవాలి ఎలా అయిపోవాలని ఎప్పుడు అనుకోవద్దు. వారందరూ కూడా మార్పు చెందేటట్లుగా మన ప్రార్థన జీవితం మార్చబడును గాక. ఈ లోకంలో ప్రార్థన చేసేవారికి కాకపోతే శ్రమలు ఎవరికి వస్తాయండి? ప్రార్థన చేసేవారిగా వస్తాయి శ్రమలు, ప్రార్థన చేసేవారిగా వస్తాయి కష్టాలు, ప్రార్థన చేసేవారిగా వస్తాయి నిందలు, ప్రార్థన చేసేవారిగా వస్తాయి అవమానాలు. కానీ అబ్రహాం గారు ఎక్కడ ఒకటి నిందల అవమానాలు చూసి ప్రార్థన ఆపలేదు. సొదొమ కోసం ప్రార్థన చేశాడు. ఆ సొదొమలో కాపాడబడిన లోతు ద్వారా మోయాబు వంశం వచ్చింది. ఆ మోయాబులో ఉన్న రుతు ద్వారా యేసు క్రీస్తు వంశావళి రావడానికి కారణంగా మార్చబడింది. ఈ రోజున మన ప్రార్థన నశించిపోతున్న ఆత్మలు రక్షించబడి, మూర్ఖులు రక్షించబడి, నామకార్థులు రక్షించబడి, వ్యతిరేకతలు ఉన్నవారు రక్షించబడి ఆయన కొరకు సాక్షులుగా నిలబడగలిగితే అట్టి వారిని బట్టి దేవుడు అంటాడు, నేను వీరి గురించి సిగ్గుపడేవాడును కాదు. ఆమెను చెప్పండి గట్టిగా. మన గురించి దేవుడు సిగ్గుపడకూడదు. ఆమెను చెప్పండి. మన ప్రార్థనను బట్టి దేవుడు పరిస్థితులు మార్చాలి. ఆమెను చెప్పండి. ఒకప్పుడు ధనాపేక్ష కలిగిన వాడిగానే ఉన్నాడు, కానీ ఇప్పుడు దేవుని కొరకు నిలబడగలిగి ప్రార్థన విరిడిగా మార్చబడ్డాడు. అలాంటి ప్రార్థన అనుభవం దేవుడు మనకు దయచేయనుగాక. మొదటిది, హారానులో ఉన్న ఆస్తిని వెంటబెట్టుకుని వచ్చాడు, తన సహోదరుడైన లోతుని వెంటబెట్టుకుని వచ్చాడు. రెండవది, ఆస్తి విస్తరించింది, విస్తరించిన ఆస్తి ద్వారా కలహం వచ్చింది, విస్తరించిన ఆస్తి ద్వారా తగాదాలు వచ్చాయి, విస్తరించిన ఆస్తి ద్వారా కుటుంబాలు విడిపోయాయి. మూడోది ఏంటంటే, ఇది చాలదు అన్నట్లుగా ఐగుప్తు రాజు ఆస్తిని కూడా పోగు చేసుకుని బయలుదేరాడు. ఈ ఐగుప్తు రాజు ఆస్తి ద్వారా ఎంత ప్రయాణం చేసినా ఇక అర్థమైంది ఏంటంటే, శత్రువుని జయించాడు, సొదొమ పట్టణంలో పట్టుకుని వెళ్ళిపోయిన రాజును జయించాడు. సొదొమ రాజు వచ్చి అంటాడు, ఇదిగో ఎంత కావాలో అంత తీసుకో, మొత్తం నువ్వే తీసుకో అంటే, దానికి ముందు మెల్కీసెదెకు అనబడిన మెల్కీసెదెకు రాజు రాగానే వెంటనే రొట్టెను ద్రాక్షరసం పుచ్చుకున్న తర్వాత అంటున్నాడు, చెప్పుల వారైనా నాకు అక్కర్లేదు, నూలు పోగైనా నాకు అక్కర్లేదు అని సమస్తాన్ని విడిచిపెట్టగలిగి ఆత్మీయ జీవితంలో నడిపించగలిగిన వ్యక్తిగా, పునాదులు కలిగిన పట్టణం కోసం ఎదురు చూసే వ్యక్తిగా మార్చబడ్డాడు. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణము కొరకు నేను ఎదురు చూస్తాను. ఆమె చెప్పండి. పునాదులు కలిగిన పట్టణం కోసం ఎదురు చూసే వ్యక్తిగా అబ్రహాం ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే శత్రువు కోసం ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నాడు. ఆ ప్రార్థన ద్వారా క్రీస్తు ప్రభుల వారు జన్మించే వంశం వచ్చింది. ఈ రోజున అలాంటి ప్రార్థన మన ప్రార్థన జీవితంలో మార్చబడును గాక. అటువంటి ప్రార్థన చేసే వ్యక్తిగా మనం మార్చబడుతాము గాక. ఐగుప్తు రాజు సంపాదన ద్వారా హాగరు వచ్చింది, శపించబడిన వంశం వచ్చింది. కానీ ఇక్కడ ప్రార్థన ద్వారా యేసుక్రీస్తు వంశావళి వచ్చేటువంటి ఆ వంశాన్ని, మోయా వంశాన్ని వచ్చింది. ఈరోజు ఈ మాటలు విన్న తర్వాత మన జీవితంలో మన ప్రార్థన ఎలా ఉంది, మనల్ని గురించి దేవుడు సిగ్గుపడుతున్నాడు. మూలవాక్యం ఒకసారి చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 16 వచనం. త్వరగా చదవండి, ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన మాట, అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుకొనుచున్నారు. అందుచేత వారి దేవుడనని అనిపించుకున్నట్టుకు ఆయన సిగ్గుపడలేదు. ఆమెను చెప్పండి. సిగ్గుపడకూడదు మన గురించి. ఆమెను చెప్పండి. మన దేవుడనని అనిపించుకున్నట్టుకు ఆయన, అందరు చెప్పండి గట్టిగా, సిగ్గుపడకూడదు, 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 నేను వారి దేవుడను. ఆమెను చెప్పండి. ఈ మాట మన గురించి దేవుడు అనేటట్లుగా మన ఆత్మీయ జీవితం సాగునుగాక. అందరు లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. త్వరగా అందరూ లేచి నిలబడండి. ఎక్కడ వారు అక్కడే త్వరగా లేచి నిలబడి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఎక్కడ వారు అక్కడే త్వరగా లేచి నిలబడండి. ఒక్కొక్క క్షణం ఆయన సందులో ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారే దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారే దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన. ఎవరికి వారే చిన్న ప్రార్థన దేవుని సన్నిధిలో చేసుకోండి. ఏ సంపాదన కోసం మనం ప్రాకులాడుతున్నాం, ఏ సంపాదన కోసం మనం ప్రయాసపడుతున్నాం? ఒకవైపున హారాను సంపాదన, మరొక వైపు ఐగుప్తు సంపాదన. అబ్రహాం ఒక స్థితికి వచ్చాడు. అప్పుడు అంటారు,
సర్వోన్నతుడైన దేవుని ఆశీర్వాదం నాకు చాలు. ఇప్పటి వరకు ఐగుప్తు సంపాదన, ఇప్పటి వరకు హారాను సంపాదన కోరుకున్న అబ్రాహాము సర్వోన్నతుడైన దేవుని ఆశీర్వాదం నాకు చాలు అనే స్థితికి వచ్చాడు. చెప్పుల వారైనా నూలు పోగైనా నాకు అక్కర్లేదు, నా దేవుడు నాకుంటే చాలు. ధనాపేక్ష లేని స్థితి మనం చూస్తున్నాం. భౌతికమైన వాటి మీద ఆశలు లేకుండా యథార్థమైన స్థితికి వచ్చిన స్థితిని మనం చూస్తున్నాం. ఈ సమయంలో శత్రువులు ఎవరు గుర్తొచ్చినా వారి కొరకు ప్రార్థన చేయండి. ఈ సమయంలో మీ శత్రువులు అనుకున్నారు ఎవరు గుర్తొచ్చినా వారి కొరకు ప్రార్థన చేయండి. నా పగవాళ్ళు, నా శత్రువులు, నాకు కీడు చేసిన వారు, నన్ను బాధించిన వారు, నన్ను అవమానపరిచిన వారు, నన్ను వేధించిన వారు, నా మనస్సు నొప్పించిన వారు, వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. వారు రక్షించబడాలి. వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. వారిని క్షమించు ప్రభువా, వారిని క్షమించు ప్రభువా, వారిని రక్షించు ప్రభువా. దుష్టులతో పాటు నీతిమంతులను కూడా నాశనం చేస్తావా? నీతిమంతులను కాపాడండి ప్రభువా. నా శత్రువుల క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. నన్ను బాధించిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. అయినా నాకు వారు కీడు చేశారు. ఒకవేళ కీడు చేశారు, అది వారికే ఉంటుంది. కానీ వారి కొరకు నువ్వు చేసిన ప్రార్థన నీ కుటుంబానికి దీవెనను తీసుకురావడానికి కారణంగా మార్చబడుతుంది. సర్వశక్తి కలిగిన దేవుడు మనతో ఉన్నాడు. సర్వశక్తి కలిగిన దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆయన మన పక్షాన ఉన్నట్టు మన శత్రువు గుర్తిస్తాడు. ఆయన మన పక్షాన ఉన్నట్టు మన శత్రువు గుర్తిస్తాడు. ఈ రోజున ఒక చిన్న ప్రార్థన ఆయన సన్నిధిలో చేసుకోండి. 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 ఎవరికి వారు ఒక చిన్న ప్రార్థన ఆయన సన్నిధిలో చేసుకోండి. అయ్యా, అబ్రహాము దేవా, అబ్రహాముకు దేవుడు అనిపించుకోవడానికి సిగ్గుపడలేదయ్యా. వారి దేవుడిని అనిపించుకోవడానికి సిగ్గుపడలేదయ్యా. నేను అలా బ్రతకాలి, నేను అలా జీవించాలి, నన్ను అలా నడిపించండి అంటే ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహిమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. ఈ దినాన సావుకులు నిలబెట్టుకొని నాతో మాతో మీరు మాట్లాడిన ప్రతి అమూల్యమైన మాటలను బట్టి, జీవ వాక్కును బట్టి మీ సన్నిధిలో మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటే అయ్యా, మా పితరుడైన అబ్రహాము గారిని బట్టి నైనా వారి దేవుడిని అనిపించుకుంటే సిగ్గుపడనని మీరు సెలవిచ్చారు ప్రభువా. మా పితరుడైన అబ్రహాము గారు మీ అడుగు జాడలు ఏ విధంగా అయితే నడిచారో తండ్రి, ఆ విధంగా మేమును నడవడానికి కృప చూపించండి అయ్యా. అబ్రహాము గారు భూలోక సంబంధమైన వాటి ఉంచక పరలోక సంబంధమైన వాటి యందు మనస్సు ఉంచి నైనా నీ అడుగు జాడలు ఏ విధంగా అయితే నడిచారో ప్రభువా, అదే విధముగా మమ్మల్ని కూడా మీరు నడిపించమని వేడుకొంచున్నాం తండ్రి. స్తోత్రం నైనా. అయ్యా, ఈ లోకంలో నైనా చెప్పులు వారైనను నూలు పోగైనను దేవా, అట్లా నైనా మేము ఈ లోకంలో వేటిని కూడా మేము ఆశ్రయించక తండ్రి స్తోత్రం, నీ కొరకు నైనా మేము నిలబడగలిగిన బిడ్డలుగా, నీ కొరకు మేము వాడబడే బిడ్డలుగా, మీ కొరకు మేము ఫలించే బిడ్డలుగా మీరు మమ్మల్ని ఆ విధంగా మీరు నిలబెట్టుకొని చిన్నందుకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా తండ్రి, అబ్రహాము గారు ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తారో, శత్రువుల కొరకు, హింసించేవారి కొరకు, ద్వేషించేవారి కొరకు, బాధ కొరకు ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తారో అదే ఆత్మ చేత మీరు మమ్మల్ని అభిషేకించమని వేడుకొచ్చును నైనా. మా శత్రువులను మేము ప్రేమించగలిగిన మంచి మనసు మాకు ఇవ్వండి. అట్టి వారి కొరకు దేవారాత్రులు ప్రార్థన చేసే ప్రార్థన యోగుల ద్వారా మీరు మమ్మల్ని వేడుకొంచున్నాం తండ్రి. అప్పుడు నైనా మీరు మా దేవుడు అనిపించుటకు మీరు సిగ్గుపడరని మీరు సెలవిస్తున్నారు ప్రభువా. ఈ దినాన తండ్రి, మీరు మా దేవుడు అయినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మాలో ఏ మంచితనం లేదు నైనా, మేము ఏ పార్టీ వారమయ్యా, కానీ నీ మంచితనము, నీ ప్రేమ మా
ఎడల మీరు అనుగ్రహించినందుకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. స్తోత్రం. ఈ లోక సంబంధమైనవి ఏవి మాకొద్దయ్యా, నీ కృప మాకుంటే చాలు ప్రభువా. నీవు మాకుంటే చాలు నాయనా. నీ సన్నిధి నిత్యము మాకు తోడుగా ఉంటే చాలు నాయనా. ఆ విధంగా మమ్మల్ని అందరినీ మీరు నడిపించండి. ఈ లోక సంబంధమైన వాటి యందు మేము మనస్సుంచకూడదు. పరలోక సంబంధమైన వాటి యందు, పరలోక సంబంధమైన దీవెనల చేత మేము నడిపించబడటానికి మీరు కృప చూపించమని స్తుతి చెల్లిస్తూ, ఈ దినాన ఆరాధనలో తండ్రి ఎంతమంది బిడ్డలు పాలు పొందారు, వారందరినీ పేరు పేరుని మీరు ఆశీర్వదించి దీవించమని స్తుతి చెల్లిస్తున్నాం. ఈ దినాన మీ శ్రేష్టమైన ఆశీర్వాదాలు చేత మమ్మల్ని అందరినీ మీరు ఎదుర్కొంటున్నందుకై వందనాలు చెల్లిస్తూ తండ్రి, ఈ దినాన ఆరాధన ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా జరిగించినందుకై మీ నామములో మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడూ నిరంతరము మనకును, మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును, ఈ దినాన సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి కుటుంబాలకును ఆయన కృప సదాకాలం సమృద్ధిగా తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. 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 అందరికీ వందనాలు. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. మిమ్ములను మీ చేతి పనులను దేవుడు దీవించునుగాక. మీకు కలిగిన ఉద్యోగాలను దేవుడు వృద్ధి చేయునుగాక. మీ కుటుంబాలకు కృపా సమాధానములు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.